49వ అధ్యాయము 49 చాప్టర్ 49 49వ అధ్యాయము. ఇక్కడ ఒక అద్భుతమైన మాటలు మనకు కనబడతాయి. 49 చూడండి. ఈ అధ్యాయం అంతా కూడా ఏమంటారు వీటిని అని అంటే, ఒక మాటలో ప్రవచించాడు. ఎవరు ప్రవచించారు చెప్పండి? యాకోబు. ఈ అధ్యాయంలో యాకోబు ప్రవచించాడు. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ అధ్యాయంలో మనం కొన్ని మాటలు ధ్యానించడానికి దేవుడు మనకు కృపనిచ్చాడు. ముందుకు జరగండి, కొంచెం ముందు జరిగి కూర్చోండి. దేవుడికి స్తోత్రం. కదిలి కాదు, జరిగికి కదలికి చాలా తేడా ఉంటుంది. కదిలంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు ఈ బాక్స్ ఉంది కదా, కదిలి కూర్చోండి అంటే ఇట్లా అనాలి, ఇలా కూర్చోవాలా? జరగండి అంటే ఇట్లా రావాలా? దేవుడికి స్తోత్రం. సరే, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల ప్రార్థనలోని కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు నేను మీకు తెలియజేస్తున్నాను. వాక్యంలోని మనం వెళ్దాం. దేవుడు నాతో ఒక మాటను మాట్లాడాడు. ఆ మాటను బట్టి ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన చేసుకొని మాత్రమే నేను ప్రభు సన్నిధిలోకి నిల్చొని ఉన్నాను. అయితే ఇక్కడ 49వ అధ్యాయము చాలా నాకు మొదట్లో నాకు అర్థం కాలేదు, కానీ తర్వాత నాకు అర్థమై ఈ 49వ అధ్యాయం చదివినప్పుడల్లా లేక చదవకపోయినా చాలా బాగా నచ్చిన అధ్యాయం. అన్నీ నచ్చినాయి, కాకపోతే ఇదొక కోణంలో నచ్చింది. దేవుడికి స్తోత్రం. వాటర్ ఎంతమందికి నచ్చుతుంది? అందరికి. అన్నం, ప్రైజ్ ద లార్డ్. రెండిట్లో ఏది ఎక్కువ ఇష్టం చెప్పండి? రెండిట్లో ఏది ఎక్కువ ఇష్టం? ఏది పోల్చండి చూద్దాం. వాటర్ అన్నారు అనుకోండి, 10 రోజులు అన్నం పెట్టాం. అన్నం అన్నారు అనుకోండి, అసలు నీళ్ళు వేయం. అంటే పోల్చలేం కదా. దీనికంటే ఏదో ఎక్కువ. అంటే అది మన అవసరత, మన జీవితానికి దీవెనకరమైన. సో నేను దీంతో పోల్చలేము. అన్ని ఇష్టమే, అన్నిట్లో ఇది కూడా ఒకటి ఇష్టమే. 49వ అధ్యాయంలో కూడా ప్రత్యేకత. ఇక్కడ చూడండి, ఈ వాక్యాన్ని బట్టి మనం చాలా నేర్చుకోవాలి. మనం చాలా వాక్యం ద్వారానే మన జీవితాలు కట్టుకోవాలి. ఈరోజు దేవుడు నాతో చెప్పాడు, క్లుప్త ప్రసంగం అన్నాడు. ఎంత? ప్రైజ్ ద లార్డ్. చాలామందికి అద్భుతంగా అనిపిస్తుంది. అయితే ఒక మాట ఎంత క్లుప్త ప్రసంగం అనుకుంటే ఏంటి? దీర్ఘకాలంగా అంటే ఎక్కువ కాలం ప్రసంగం చేస్తే 10 గంటలకు ప్రారంభించాం. క్లుప్త ప్రసంగం ఎన్ని గంటలకు స్టార్ట్ చేసాం? 11 గంటలకి. ముగించే టైం ఏంటి చెప్పండి? సేమ్. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అంటే పెద్ద తేడా ఏం లేదులే. క్లుప్తంగా ఉన్నా దీర్ఘంగా ఉన్నా తేడా ఏం లేదు. టైమింగ్లో చేంజెస్ ఏం లేవు. ఆరాధనలో దేవుడు కదిలించినప్పుడు మనం కదలాలి. ఇప్పుడు చూడండి, మనం ఆరాధనకు వచ్చిన తర్వాత నోరు తెరిచి కూర్చున్నాం అని అనుకోండి. వాని పేరు గుర్తొస్తలేదు. వాని పేరు నిద్రమత్తు గుర్తొచ్చింది. ఏం పేరు? వాని పేరు నిద్రమత్తు. వాడు వచ్చి పట్టుకుంటాడు. వాడు పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే పని చేయం. కాబట్టి ఎప్పుడు మనము నోటికి పని చెప్పాలా. ఎలా పని చెప్పాలని అంటే పాట పాడాలా. పాట పాడి ఆరాధన చేస్తే దయ్యాలు పారిపోతాయి. చెప్పండి, ఎవరు పారిపోతారు? దయ్యాలు పారిపోతాయి. మళ్ళీ నోరు తిరగకపోతే కదా. ఇప్పుడు మటన్ తింటే మనకు నోరు తిరగదు కొంతమందికి. అలా తిరగకుండా ఉంటే మనం ఏం చేస్తాం? పాట పాడమనంటే ఏదో కూర్చొని వెళ్ళిపోవడానికి వస్తాం. స్తుతిస్తేనే దేవుడు నీ స్థితిగతులను మారుస్తాడు కాదు, మారుతాయి అంతే యేసునామములో. ఆమేన్. మరి స్తుతించాలి కదా. మన వాళ్ళు జ్యూస్లకు అలవాటు పడ్డారు, పండ్లు తినట్లేరు. అంటే పాస్టర్ ప్రార్థన మీదే ఆధారపడ్డారు, మీరు ప్రార్థన చేయట్లేదని అర్థం. నా మాటలు అర్థమవుతున్నాయా?
నేనేదో ప్రార్థన చేయాలా, ఇక్కడికి వస్తే ఏదో ప్రార్థన సమాధానం ఉంటుందని ఆలోచన తప్ప నువ్వేమి చేయాలనేది నీ జీవితంలో కనబడతలేదు. అప్పుడు నిన్ను పెంచుతున్న నాకు దేవుడు అంటాడు, అరే నువ్వు వేస్ట్ ఫెలో ఉన్నావు అంటాడు. ఆయన అంటాడా లేదా? పూర్తిగా నా పైన ఆధారపడడం అనేది మంచిది కాదు. అంటే నా పైన అంటే అట్లానే కాదు. మరి నిద్రపోయే వాళ్ళని ఏమంటారు చెప్పండి? ఆరాధన టైంలో దిక్కులు చూసే వారిని ఏమంటారు చెప్పండి? సమస్య ఉంది, కష్టం ఉంది, కానీ ప్రార్థన చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే వాడు ఒకడు ఉన్నాడు కదా, వాడిని పెట్టుకున్నాం, మేము నియమించుకున్నాం అనుకుంటారేమో, నాకు తెలియదు. మళ్ళీ నువ్వు ఉండవు ఎందుకు? మా ఇష్టం, మేము వచ్చింది తింటాం, మాకు ఇష్టం వచ్చినట్లు వెళ్తాం, మీరు మాకున్నదే ప్రార్థన చేయడానికి కొరకు కదా అని అనుకుంటే వారికి ఏం చేస్తాం? బాధ్యత లేకపోతే మరి అలాగుంటుంది మన పరిస్థితి. సరే, ఇప్పుడు దానికి సమయం కాదు, దీనికి సమయం. వాక్యం మనం వెళ్దాం. 49 అధ్యాయంలో చాలా శ్రేష్టమైన అధ్యాయంగా మనకు కనబడుతూ ఉంది. ఈ 49 అధ్యాయంలో యాకోబు తన అవసాన కాలమందు లేక తన మరణకాలమందు, తను మరణించే సమయంలో 12 మంది పిల్లల్ని పిలిచాడు. ఎంతమందిని? అందరినీ పిలిచాడు. 12 మందిని పిలిచి, దాంట్లో యోసేపు కుమారుని అందరిని పిలిచి ఈ 12 మందిని ఏం చేస్తున్నాడు తెలుసా ప్రియులారా? ఆ 12 మందికి ఆశీర్వదిస్తున్నాడు. ఆమెన్. 12 మందికి ఏం చేస్తున్నాడు చూడండి. ఎంత గొప్ప దైవజనుడిగా కనబడుతూ ఉన్నాడు, ఎంత గొప్ప దేవుని నమ్మిన వ్యక్తిగా కనబడుతున్నాడు. గుర్తుంచుకోనండి, దేవుని నమ్మిన వాడు, తల్లిదండ్రులు అనబడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారు చావక ముందే అన్నదమ్ములకు ఆస్తులు పంచి చచ్చిపోతారు. మా లైవ్లో వింటున్నవారు కానీ ఇక్కడ ఉన్నవారు, నా మాటలు అర్థమవుతున్నాయా? ఒకసారి 2 చేతులు పైకి చెప్పు గట్టిగా, ఆమెన్. నా మాటలు అర్థమవుతున్నాయా? దేవుని నమ్మినవాడు, దేవుని నమ్మినవారు, దేవుని నమ్మిన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆ తల్లిదండ్రుల కుమార్తెలు కానీ కొడుకులు కానీ కూతుర్లు కానీ ఎవరున్నా కూడా, ఒకరుంటే దేవుని స్తోత్రం, అది వేరే విషయం. కానీ ఎవరున్నా, ఒకరిద్దరు ఎవరున్నా, వారు చనిపోకముందే ఏం పంచుతారు చెప్పండి? ఉన్న పావెక్కరైనా ఎప్పుడు పంచుతారు? చావకముందే పంచుతారు. అంటే వారికి జ్ఞానం రాగానే, మనం చావకముందే ఏం చేయాలంటే చెప్పండి? ఆస్తుల పంపకం జరగాలి. అన్నాను మరి మేము మంచి చక్కగా కలిసి ఉన్నామన్నా, మేము చాలా బాగున్నాం, మేము మా ఫ్యామిలీ చాలా క్షేమంగా ఉన్నాం, మేము ప్రార్థనకు వస్తే కలిసి ఉండండి, కలిసి వెళ్ళండి, కలిసి ముందుకు సాగండి అని చెప్పాలి. కానీ మరి భక్తులు అనేబడే వాళ్ళు ఇప్పుడే విడగొడతారంటే దేవుడు సమాధానపరచమన్నాడా, విడగొట్టమన్నాడా? మళ్ళీ నువ్వేం మాట్లాడుతున్నావు చెప్పండి? ఏం మాట్లాడుతున్నా నేను? విడగొడుతున్నా నేను, అంతే కదా? మీరు గమనించండి, అన్నదమ్ముళ్ళతో ఎక్కువ కాలం సాగాలని అంటే తల్లిదండ్రులు బతుకున్నప్పుడే పంపకం జరగాలి. అది బైబిల్ సారాంశం. దేవుడికి స్తోత్రం. బైబిల్లో దైవజనులు ఆది కాలంలో అందరూ కూడా చేసిన పని ఏంటనంటే, ఇది నీది, ఇది నీది, ఇది నీది. యెహోషువ బ్రతికున్నప్పుడే ఆ మన్యం, ఎఫ్రాయిం మన్యం ప్రాంతం అందరికీ ఒక్కొక్కటి కేటాయించాడు. మోషే బ్రతికున్నప్పుడే కొంతమంది చెప్పాడు, నాయకుడు తల్లిదండ్రులు బ్రతికున్నప్పుడే చెప్పాలా. బ్రతికిన సచ్చినాక చెప్తే ఎలాగుంటుంది చెప్పండి? సచ్చినాక చెప్తారు ఎవరైనా? చెప్పండి, చెప్తారా? సచ్చినాక ఎవరు చెప్పరు. చచ్చిన తర్వాత ఒకవేళ చెప్పినా అక్కడ ఎవరు ఉండరు, ఆ పొలం ఎవరు తీసుకోరు. దేవుడికి స్తోత్రం. బ్రతికున్నప్పుడే. అమ్మ, ఈ మాట చాలా సీరియస్గా మీరు వినాలా. మీ పిల్లలకు మీరు దీవెనకరంగా ఉండాలనుకుంటే, మనము ఈ లోకాన్ని విడవక ముందే అంత బాగున్నప్పుడే, అలాగని చెప్పి పూర్తిగా వాళ్ళ మీద చేస్తే వాళ్ళు రోడ్డు మీదకి వేస్తారు. చెప్పు, 2 చేతుల పైనకి 100% జరుగుతుంది అది. మరి ఎవరు నవ్వడానికి లేదు. వాళ్ళు ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. భూమి, ధనము ఏదైతే ఉందో అది సమస్త కీడులకు మూలం అంట. ఎంతోమంది అలాగనే పాపం ముందు జాగ్రత్తగా పంచిస్తే ఆ పంచిన దాంట్లో వీళ్ళకేం లేక వీళ్ళకి బయటికి వెళ్ళగొట్టేస్తున్నారు. నేను అది కూడా రాసి పెట్టుకోవాలి. నేను చచ్చిన తర్వాత ఇది వీళ్ళకు, నేను బ్రతుకున్నప్పుడు నాకు, నేను చచ్చిపోయినాక వీరికి చెందుతుంది రాసి పక్కాగా ఉంటే నీ పిల్లలు చచ్చేంత వరకు ఎలాగుంటుందో తెలుసా? అన్నదమ్ములు, అక్కచెల్లెలు ప్రేమతో ఉంటారు. దేవుడికి స్తోత్రం.
ఈ పని నువ్వు చేయలేదు అనుకో, కొంతమంది ఇలాగ అంటారు, అరే ఉన్నదాకా బాగుండుండ్రా, నేను చచ్చిపోయినాక ఎక్కడన్నా అయితే, నువ్వు చచ్చిపోయినాక ఏంది ఆగమాగమే. ఎవరు కరెక్ట్గా ఉంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, చంపుకుంటారు. బ్రతికి ఉన్నప్పుడే. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, యాకోబు ఆయన బ్రతికి ఉన్నప్పుడే తన అవసాన కాలం అందే, అలాగో చివరి కాలం అందే అందరినీ పిలిచి ఏం చేస్తున్నాడు తెలుసా? అందరినీ ఆశీర్వదిస్తున్నాడు. ఆమేన్. ఈ వర్తమానం విన్న తర్వాత మీ డాడీ మమ్మీ దగ్గరికి వెళ్ళి, నువ్వు చచ్చిపోతావు కదా, మరి నా మీదనే రాయి అడగలరు, ఏ చర్చికి పోతున్నావురా, ఇవే నేర్చుకొని వస్తున్నావని అంటారు. మరి అడగటం కూడా కొంచెం బాధ్యత, జ్ఞానం, జ్ఞాపశక్తి ఉండాలి. ఇష్టం వచ్చినట్టుగా అడిగితే మరి వాళ్ళు కూడా తిడతారు. మరి ప్రైజ్ ద లార్డ్. నేను గొడవ పడ్డానికి కాదు నేను ఇది పని చేయమని చెప్పింది. అందరూ కలిసి ఉండడానికే ఈ పని చేస్తేనే కలిసి ఉంటారు. ఈ పని చేయకపోతే ఎవరు కలిసి ఉండరు. ఇప్పుడు ఈ మాట నేను చెప్పిన దాన్ని బట్టి మీరు ఒకసారి పరీక్ష చేసుకోనండి. మీ ఇంటి పక్కల, ఎదురింటిలో, వారి దగ్గర, వీరి దగ్గర, అందరి దగ్గర చూడండి. మంచి సొంత అన్నదమ్ములు ఎవరి పక్కన, మన పక్కన కూర్చొని, వాడు వీడు మా అన్నగాడు, ఎవరంట చెప్పండి, ఎవరంట? మా అన్న. గాడ మా అన్నగాడు అంటే అన్నను తిడుతున్నారు, తమ్ముడు తిడుతున్నారు, అందరు మొత్తం విచ్ఛిన్నమే. అంటే యాకోబు ఒక రాత్రి ప్రార్థన ఎంత శ్రేష్టమైన జ్ఞానాన్ని పొందుకొని ఉన్నాడు. ఒక రాత్రి ప్రార్థన ఆయన బ్రతికి ఉన్నప్పుడే. మన సంఘంలో ఒక వ్యక్తికి, అన్న అమ్మ పిలుస్తుందన్న, ఇంటికి వెళ్ళేసి వస్తా. అవునమ్మా, సరే వెళ్ళరండి. ఏం లేదన్నా, అమ్మ కొంచెం భయపడుతుంది, ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు, ఆమె అంత పండు ముసలేం కాదు, ఓకే, కానీ అమ్మ భయపడుతుందన్న, కొంచెం వెళ్తాం, అది 2 acres ఉంది, నా పేరు మీద చేస్తారంట అని వాళ్ళు వెళ్తుంటే, దేవుడికి స్తోత్రం, మంచి పని. మరలా వాళ్ళే అంటున్నారు, అరే నేను చచ్చిపోతే అక్క చెల్లెలు అందరు నీ మీదకి వస్తారా, ఉన్నప్పుడే అన్నీ ఏం చేస్తారంట, కరెక్ట్ చేసి వెళ్తా, అన్ని కరెక్షన్ చేస్తా. చచ్చిన తర్వాత ఎవరు ఎట్లా ఉంటారో మనకు తెలియదు. ఇంకో మాట చెప్పాలంటే, మనం చచ్చిపోయే సమాధులు కూడా పెట్టనియరు, ఆస్తి ఉంటే పెట్టనియరు. ఫస్ట్ కానీడా గుండ్ల సంగతి తెలుసు, చెప్పు గట్టిగా హల్లెలూయా. ఏ సంగతి కావాలా? గుండ్ల సంగతి తెలుసు, బంగారం సంగతి తెలుసు అని అంటారు. అందుకే బ్రతికున్నప్పుడే ఇది ఎవరికి నోటితో ఓరల్గా చెప్పడం కాదు, చేసే దేవుడికి స్తోత్రం కలుగును గాక. దినాలు మనకు చెడ్డగా ఉన్నాయి కదా, కుటుంబం అంతా క్షేమకరంగా ఉండాలి కదా, నీ కుమారులు కుమార్తెలు నువ్వు పొగడాలా, నా తల్లి ధన్యురాలని చెప్పాలి అని అంటే, నువ్వు చేయాల్సిన పని ఏంటనంటే, దేవుడికి స్తోత్రం, ఒక దగ్గర ఉండకూడదు కాదు, పంచి ఒక దగ్గర ఉండు, దేవుడికి మహిమ కలుగును గాక. బౌండరీస్ వేసుకొని ఒక దగ్గర ఉండు, ఎక్కువ కాలం ఉంటావు అంతే, వేస్తున్నాములు. ఆమేన్. చూడండి, యాకోబు ఆ కుటుంబాలను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. చనిపోయే టైంలో, మరణించే టైంలో ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశీర్వాదం, ఒక్కొక్కరికి ఒక్కొక్క శాపం, ఒక్కొక్కరికి దీవెన. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు క్షేమకరమైన మాటలు. చూడండి, ఎంత దైవ సంబంధమైన నాలెడ్జ్ ఉంటే ఆ పని చేయగలరు. ఎంత అండర్స్టాండ్. అమ్మా, ఏం స్టాండ్? సైకిల్ స్టాండ్ కాదు, ఆటో స్టాండ్ కాదు, ఏం స్టాండ్? అర్థం చేసుకునే ఒక ఆలోచన విధానం. ఈరోజు మన జీవితంలో అర్థం చేసుకునే విధానం కావాలా. పిల్లల విషయంలో, ఆస్తి పంపక విషయంలో వారు అడగాల్సిన అవసరం లేకుండానే మనము దానిని మనం ముందుకు సాగాలి. ఒకవేళ పావెకరు ఉన్నా, దేవుడికి స్తోత్రం, ఎంత ఆ పావు గారు గజం వదులుతలేరు, అక్కడ ఎంత గజం వదులుతలేరు. మరి పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. మళ్ళీ మనం చచ్చిపోయిన తర్వాత కూడా అన్నదమ్ములు సరిగ్గా ఉండాలి, అక్కచెల్లెలు సరిగ్గా ఉండాలంటే బ్రతికి ఉన్నప్పుడే, బలముతో ఉన్నప్పుడే, మన కాళ్ళు రిజిస్ట్రేషన్ ఆఫీస్లోనికి నడుచుకుంటూ వెళ్ళే ఆ సమయంలోనే, అయ్యా జాగ్రత్త వినండి, కొట్లాడకండి, మరి ఇంటికి వెళ్ళి ప్రైజ్ ద లార్డ్, నేను మీ కుటుంబాలు దీర్ఘకాలంతో కలిసి జీవించాలని వాక్యమును బట్టి ఈ మాట చెప్తున్నా. ఆమేన్. వాక్యాన్ని బట్టి చెప్తున్నా. ఎక్కువ కాలం కలిసి ఉండాలంటే నీ పని చేయాలి. అరే వాళ్ళ అన్నదమ్ములు అంతా ఒకటి ఉన్నాడు రా,
అని ఎప్పుడు భయపడతారు? ఒకటిగా ఉన్నప్పుడే. ఒకటి ఉండాలంటే ఏం చేయాలా? అక్కడ ఆస్తి ఉండకూడదు. ఏం కావాలా? ఎవరి దాళ్ళకి వచ్చేసేయాలా. ఎప్పుడు వచ్చేసేయాలా? తండ్రి ఉన్నప్పుడే. ఎప్పుడు వచ్చేసేయాలా? తల్లి ఉన్నప్పుడే. పెద్దల సమక్షంలో అన్ని పంచబడితే ఏం జరుగుతాయి చెప్పండి? అన్నదమ్ములు ఒక దగ్గర ఉంటారు, ఒక దగ్గర తింటారు, అందరు కలిసి జీవిస్తారు. ఎందుకంటే గొడవలు ఏముండవు కదా. ఆ వరం ఈ వరం, వరం నాకు ఇచ్చిన వరం ఎందుకురా? ఇది వరము, దేవుడికి స్తోత్రం. అది వరం కాదురా నాయన, ఇది వరము. నువ్వు వరం నీకే అంటే మొత్తం పొలమంతా వరం అనుకున్నవేంది? ఆ వరం వరమా ఏమంటారు? హద్దులు ఏదైతే రాసే అది కదా అన్నది. మరి మన తమ్మునికో అన్నకో అది వేరేగా అర్థమైపోయింది కదమ్మా. చెల్లెలకో అక్కకో ఎవరికో అది వేరేగా అర్థమైపోయింది కదా. మరి వరమును వరం అనుకున్నారు వాళ్ళు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి. వరమును వరం అనుకున్నారు. నాకు గిఫ్ట్గా ఇచ్చాడు మా డాడీ అంటే ఏం చేస్తావు? మ్యారేజ్ గిఫ్ట్ అంటే ఏం చేస్తావు చెప్పండి? మా పాపకి గిఫ్ట్ ఇచ్చాడంటే ఏం చేస్తావు? సరే, అప్పుడు గొడవ పడడానికి మనకు అవకాశం లేదు. అందుకే గొడవ పడకూడదు కదా. ఇప్పుడు ఈ యాకోబు అందరినీ పిలిచి ఒక్కొక్కరి మీద చేతులుంచి ప్రార్థన చేస్తున్నాడు. ఆమెన్. ఏమని ప్రార్థన, ఏమని చెప్తున్నాడు చూడండి. ఎంత గొప్ప నాలెడ్జ్, చావడానికి ఎంత మంచిగా సిద్ధపరచబడుతున్నారబ్బా. దేవునిని నమ్మిన వాడు ఇల్లు చక్కబెట్టుకొని చచ్చిపోతాడు అంత ఇస్తున్నావు. లేమెన్. దేవాటి కృప మాకును దయచేస్తున్నావు. చెప్పు గట్టిగా ఆమెన్. చెప్పాలన్నా వద్దా? కావాలన్నా వద్దా ఈ కృప? ఇల్లు చక్కబెట్టుకొని రావడం అంటే మామూలు విషయం కాదు. మళ్ళీ ప్రైజ్ ది లార్డ్. ఏమన్నాడు? ఇదిగో హిజ్కియా, నువ్వు చచ్చిపోతావు, ఇల్లు చక్కబెట్టుకో, ఎవరికైనా ఏమైనా ఇచ్చేటువంటి ఇచ్చేసేయి, మళ్ళీ నీ కుమారులకు పీక తింటారు వాళ్ళంతా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పు గట్టిగా హల్లెలూయా. ఈరోజు ఈ వార్త మనం వింటున్నాం, ఏమైనా పోతామని డౌట్ రావచ్చు మీకు. దేవునికి స్తోత్రం. మీరేం పోరు ఇప్పట్లో యేసునామములో దీర్ఘాయుష్ను దేవుడు మీకు ఇచ్చును గాక. ఇది వాక్య జ్ఞానం తప్ప నువ్వు చచ్చిపోతావని ప్రవచనమేం కాదు. ఇది యేసునామములో. ఆమేన్. నువ్వు ఖచ్చితంగా దీర్ఘాయుష్తో జీవిస్తావు. ఆమేన్. ఎంత జీవిస్తే ఏం పాడు? ఆయాసమే దుఃఖమే. నీకు ఆయాసం దుఃఖం పడడం అలవాటు అయిపోయింది కాబట్టి దేవుడు నేను దీవించును గాక. హల్లెలూయా. 70, 80 కాదు కదా, 100 సంవత్సరాలు జీవించదు గాక. ఆమెన్ చెప్పు. ఇష్టం ఉన్న వాళ్ళందరూ చెప్పండి ఆమెన్. నేను కాదు, నువ్వే. దేవుడికి స్తోత్రం. 100 సంవత్సరాలు ఎవరు జీవిస్తారు? ఎందుకు చెప్పండి? ఏమన్నా నార్మల్గా ఉంటుందా పరిస్థితి? యాకోబు పిలిచి అందరికీ ఆశీర్వదిస్తూ, అందరిని దీవిస్తూ, అందరినీ బలపరుస్తూ, ఇక్కడ యూదా దగ్గరికి రాగానే ఒక మాట చెప్తాను. నిజంగా యాకోబు యొక్క ఆ మార్గంలో మనం కూడా నడిచినట్లయితే మనము బ్రతికి ఉన్నప్పుడే అందరినీ మనం ఆశీర్వదిస్తాం. తండ్రి అనేవాడు అన్ని చక్కబెడతాడు, తల్లిదండ్రులు అనేవాడు చక్కబెడతాడు. ఒకవేళ నీవు ఇంకా టైం ఉందిలే అని అనుకొని చక్కబెట్టకుండా ఉన్నావేమో, అలా ఉండకూడదు. చక్కబెట్టు అంతే ఇస్తున్నాము. లేమేన్. చక్కబెట్టు. చాలామంది చూడండి, పెళ్లి విషయంలోనేమో అరే నేను చచ్చిపోయేటట్లున్నారా, తొందర పెళ్లి చేసుకో అంటారు, కానీ నేను చచ్చిపోయేటట్లున్నారా, ఎక్కరు మేము పంచుతా అన్నదమ్ములకు అనరు. దేవుడికి స్తోత్రం. అంటే దాంట్లో స్వార్థం ఉన్నది వాళ్ళకి. గుర్తుంచుకోవాలి. మీరు గమనించండి, ఎప్పుడైనా మీరు వినండి. అమ్మ బ్రదర్, మీ గురించే వాక్యం, మాటలు మీ గురించే. ఏమాత్రం నిర్లక్ష్యం చేయదు. ఇది వాక్య క్రమం, దేవుని సన్నిధిది. మీ పిల్లలు, మీ కుటుంబం, మీ జీవితాలు అన్నీ బాగుగా క్షేమకరంగా ఉండాలంటే అవన్నీ పెద్దల సమక్షంలో పెద్దల యొక్క చిత్తానుసారంగానే జరిగినప్పుడే మీరు చాలా నెమ్మదిగా సుఖశాంతులతో ఉంటారు. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనం చచ్చిపోతాం అన్నట్లుగా కాదు, అది పద్ధతి అంతే. మన పూర్వీకులు చేసిన మిస్టేక్ మనము చేయకూడదు యేసునామములో. ఆమేన్. ఎందుకంటే మనకు ఏం తెలుసు చెప్పండి? మనకు వాక్యము తెలుసు. మోషే చెప్పాడు, యెహోషువ చెప్పాడు. చూడండి, ఆ కాలేబు తన కుమార్తెకి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. కాలేబే కదా? కాలేబే. అక్సా ఏం పేరు? ఆమె పేరు అల్లుడు కుమార్తెకి ఇచ్చేసినాడు. చూడండి ఎంత అద్భుతమైన. మనం బైబిల్ చూస్తే, బైబిల్లో చదివితే బ్రతికి ఉన్నప్పుడు అన్ని పంపకాలు జరిగిపోయినాయి. బ్రతికి ఉన్నప్పుడే ఇది నీది, ఇది వాడికి, ఇది వీడికి. దేవుడికి స్తోత్రం. చెప్పగాడికి హల్లెలూయా. ఈ వాక్యమును విని ఇంట్లో గొడవపడడానికి కాదు ఈ వాక్యం చెప్పేది, నాలెడ్జ్తో వెళ్ళడానికి మాత్రమే. ప్రైజ్ ది లార్డ్.
సరే, ఇక్కడ చూడండి యాకోబు ఎంత శ్రేష్టమైన పని చేశాడని అంటే 49వ అధ్యాయంలో మనం చూస్తే 10వ వచనాన్ని మనం చదువుదాం. 49:10 చూడండి. షిలోహు వత్సు వరకు యూదాయుధ నుండి ఏం తొలగదంట? దండము తొలగదు. అతని కాళ్ళ మధ్య నుండి రాజదండం తొలగదు. ప్రజలు అతనికి విధేయులై ఉందురు. దేవుడికి స్తోత్రం. చెప్పండి, ఎక్కడికి వచ్చే వరకంట? అందరూ చెప్పండి, ఏం పేరు అది? చెప్పండి, ఏం పేరు అది? ఇప్పుడు చెప్పండి. షిలోహు జ్ఞాపకాలు ఎవరికైనా ఉంటే చెప్పండి. షిలోహు జ్ఞాపకాలు చెప్పండి. అమ్మా అన్న ప్రార్థన చేసింది షిలోహులో. ఓకే, గాడ్ బ్లెస్ యు అమ్మ. చెప్పండి. ఇంకా మందిరం ఉంది. ఇంకా ప్రైజ్ ది లార్డ్. షిలోహు గురించి, షిలోహు అని పేరు మనకు వినబడగానే ఎవరు గుర్తొస్తారు? హన్న గుర్తొస్తుంది. యాక్చువల్గా హన్ననే గుర్తు రావాలి కూడా. ఎందుకనంటే షిలోహు మందిరం హన్న గుర్తు రావాలా, సమయలు గుర్తు రావాలా, ఏలి గుర్తు రావాలా, ఏలి కుమారులు మందసం గుర్తు రావాలా, ఫిలిస్తీన్లు గుర్తు రావాలా, మందసం పట్టుకపోవడం గుర్తు రావాలా, మరలా రావడం గుర్తు రావాలా, వాళ్ళు సావడం గుర్తు రావాలా. ప్రైజ్ ద లార్డ్. షిలోహు అంటే అవన్నీ గుర్తు రావాలా. రైట్, అది కరెక్టే. ప్రైజ్ ద లార్డ్. రెండవది ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే, షిలోహు అనేది సంఖ్యాకాండంలో చెప్పబడుతున్న ఆ ప్రాంతం వేరు ప్రాంతం. ఆ షిలోహు ఎక్కడ ఉన్నది అని అంటే, ఇప్పుడు భూభాగం ఏమో మనకు తర్వాత తెలిస్తే, సరిగ్గా దాని గురించి మనం ఏం వెళ్ళి చూసుకోలేదు కాబట్టి, అది వెస్ట్ బ్యాంక్ అని యెరూషలేముకి ఒక 40 లేకపోతే 1 గంట ప్రయాణం అనుకోనండి. ఇప్పుడు ఆ వెస్ట్ బ్యాంక్ ఎక్కడనంటే పాలస్తీనా చేతిలో మొన్నటి వరకు ఉండే అనుకుంటా. ఇది కేవలము అప్రాక్సిమేట్లీ దాన్ని అట్లా అందాజా మాత్రమే. దేవుడికి స్తోత్రం. నాకేం సరిగ్గా లెక్కలు తెలియదు, ఇప్పుడు ఏమేమి ఉన్నాయో తెలియదు. అయితే ఈ షిలోహు అనే ప్రాంతం సంఖ్యాకాండంలో రాయబడినట్లుగా ఈ షిలోహు ప్రాంతం ఎఫ్రాయిము యొక్క భూభాగముగా ఉన్నది. అది ఓకే, దాన్ని వదిలేద్దాం. ఆ షిలోహు ప్రాంతం గురించి కాదు నేను మాట్లాడేది. ఇక్కడ షిలోహు అనే ఒక పేరు గురించి నేను మాట్లాడుతున్నా. దేవుడికి స్తోత్రం. ఈ ఆదికాండంలో 49వ అధ్యాయంలో షిలోహు అనే ప్రాంతము అనే అక్కడ లేదు, షిలోహు అనే ఒక వ్యక్తి కొరకు అక్కడ రాయబడి ఉంది. చెప్పండి, పక్క వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, ఏమని చెప్తారు? షిలోహు అనండి. చెప్పండి, అందరు చెప్పండి. ఏం పేరు? షిలోహు. కరెక్టే కదా? ఓకే, కరెక్ట్ కాకపోయినా ఏం ప్రాబ్లం లేదు, పరలోకమే రాదు కదా. స్తోత్రం. ప్రొనౌన్సియేషన్ రాదు కదా. ఆ సౌత్ ఆఫ్రికా వాళ్ళు వాటర్ బాటిల్ అనమంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? వాటర్ బాటిల్ అంటారు. ఏం అర్థం అవుతుంది? దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఆయన మనం అర్థం చేసుకోవాలా. షిలోహో ఏదో మనకు తెలియదు. మూగవాడు ప్రార్థన చేసిన దేవుడు వింటాడు యేసునామములో. ఆమేన్. మూగవాడు ప్రార్థన చేసిన యేసయ్య వింటాడు. ఎలా ప్రార్థన ఏమో మళ్ళీ ఆయనకు తెలుసు, ఆయన మనసును చూస్తాడు కదా. ఇక్కడ షిలోహు అనే ఒక వ్యక్తి కొరకు నేను మాట్లాడుతున్నా. ఏ వ్యక్తి? షిలోహు. అయితే ఇక్కడ యాకోబు చెప్తా ఉన్నాడు. యాకోబు ఎంత అద్భుతమైన ప్రవక్త అని మనం చెప్పొచ్చు. ఎంత గొప్పదవి. ఒక మాటలో చెప్పాలంటే, ఇస్సాకు ఏం ప్రవచించలే, అబ్రహాము అసలు ప్రవచించలే, వాళ్ళిద్దరు అనగా అంతగా వారు ఏమీ చేయలే. కానీ యాకోబు ఎంత స్పష్టంగా అన్నిటి గురించి చెప్పాడు అంటే, రూబేను నువ్వు కంచరగాడిది అన్నాడు. దేవుడికి స్తోత్రం. అందరికి ఒక్కొక్క మాట చెప్తూ వచ్చాడు, ఒక్కొక్కరిది ఒక్కొక్క మాట చెప్తూ వచ్చాడు. నిజంగా యాకోబు తన మరణకాలమందు వారి పైన చేతులుంచి ఎఫ్రాయిము, మనష్షే వీరందరినీ దేవుని సన్నిధిలో దీవించి ప్రవచనం పలికి మరణించాడు. దేవుడికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అంటే నీ పిల్లల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ మన్మన్లు, నీ యొక్క పిల్లలను నువ్వేం చేయాలి తెలుసా? వారి కొరకు నీవు ప్రవచించుదువుగాక. దాంట్లో ఆమెన్ అంటే ఎట్లా ఉన్నది అంటే, ఆమెన్ అయిపోయిందన్న ప్రేయర్ చేసుకొని వెళ్ళిపో, అట్లా చెప్పొద్దు. గట్టిగా చెప్పండి అందరు గట్టిగా ఆమెన్. ఇప్పుడు యోవేలు గ్రంథంలో ఏమున్నది చెప్పండి? వృద్ధులు ఏం చేస్తారంట? వృద్ధులు చేసే పని. వృద్ధులు ఏం కంటారు? యవనస్తులు ఏం చూస్తారు? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు యాకోబు వృద్ధుడా? చెప్పండి, యవనస్తుడా? వృద్ధుడు. ఏం చేస్తున్నాడు ఆయన?
కలలు కన్నాడు, దర్శనాలు చూశాడు. అంటే యాకోబు దేవుని ఆత్మచేత నడిపించబడుతూ ఉన్నాడు. తన పిల్లలను పిలిచి రాబోయే యొక్క ఏవైతే వారి జీవితంలో నువ్వేమవుతావని అంటే, రాబోయే దినంలో నువ్వు ఫలానాది అవుతావు. ప్రైజ్ ద లార్డ్. యాకోబుకు తన కుమారుల గురించిన యొక్క దర్శనం దేవుడు ఇచ్చాడు. ఆమేన్. నీ పిల్లల యొక్క దర్శనము పక్కవారికి కాదు రావడానికి, నీకే దేవుడు ఇచ్చును గాక. చెప్పు, నీ పక్కవారికి షేకండి ఇచ్చి, నీ పిల్లల దర్శనం దేవుడు నీకు ఇచ్చును గాక. అన్న నాకు పిల్లలు లేరన్న, దేవుడికి స్తోత్రం. నువ్వు అందరూ రక్షించబడ్డాం కదా, దేవుడు నీకు పిల్లల్ని ఇస్తాడు ఆత్మ సంబంధం. చెప్పు గట్టిగా, నీ పిల్లల గురించి నీకు దర్శనములు దేవుడు ఇచ్చును గాక. ఆమేన్. ఎవరు పిల్లల గురించి ఎవరు చూడాలంటే దర్శనము? తల్లిదండ్రులు చూడాలా, దేవుని బిడ్డలు చూడాలా. నీ సొంత ఎవరో కొంచెం దర్శనం చూసి చెప్పండి బ్రదర్ అంటే, ఆయన అంటాడు నీ పిల్లోడు దర్శనం చూస్తుంటే ఏదో తేడా కనబడుతుండు, ఏం లేదు రాత్రికాల సమయంలో నీకు నరికిపోయేటట్టుగా కనబడుతున్నాడు. అప్పటి నుంచి మన లోపల ఏం కనిపిస్తుంది? ఇంకా భయం స్టార్ట్ అవుతుంది. మరి ఎలా మళ్ళీ దీనిలోంచి బయటికి ఎలా రావాలంటే, 15,000 తీసుకొనిరా, నేను ప్రార్థన చేస్తా, ఒక బట్ట ఇస్తా, ఆ బట్ట ఎప్పుడు నెత్తికి కట్టుకో, కాళ్ళు కట్టుకో, అంతే కదా. దేవునికి స్తోత్రం. ఇదే కదా మళ్ళీ మనం. అరే ఏది ఉంటే ఏంది చెప్పు, నువ్వు చేయాల్సిన పని ఏంటి, పరిష్కారం ఏంటి? పరిష్కారం ఒకటే, ప్రార్థన. కడిగి చప్పుడు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ పిల్లల గురించి దర్శనాలు ఎవరు చూడదు. అమ్మ వినండి, నీ పిల్లల గురించి ఎవరైనా దర్శనాలు చూస్తే ఏమంటారు తెలుసా? నేను ప్రార్థన చేసినానమ్మా, నీ పిల్లగాని గురించి నాకు దర్శనం వచ్చింది, పెళ్లి చేయమంటున్నాడు దేవుడు అంటాడు. దేవుందా కాదా నీకేం తెలుసు? నీకెలా తెలుసు? వారు లూజ్ క్యారెక్టరు బెస్ట్ క్యారెక్టర్ ఎవరికి తెలుసు? దర్శనం వచ్చిందంటే అయిపోయిందా? నీ పిల్లల గురించిన దర్శనము నీకే దేవుడు చూపించబోతున్నాడు. నీ కుటుంబాన్ని గురించిన దర్శనము నీకే దేవుడు చూపించబోతున్నాడు. నీకే దేవుడు చూపిస్తాడు. అంతే ఇస్తున్నావు లేమేన్. చూపిస్తాడా? చూపించాడా? యాకోబుకు చూపించాడా లేదా? యాకోబు వందలు కాదు, 1000 సంవత్సరాల ముందే ప్రవచించాడు. అంతే ఇస్తున్నాము లేమేన్. ఎలా ప్రవచించాడమ్మా? దేవుని యొక్క సన్నిధిలో యాకోబు ఉన్నది ఉన్నట్టుగా ప్రవచించాడు. ఉన్నది ఉన్నట్టుగా రూబేనుని విడిచిపెట్టలే, నఫ్తాల్ని విడిచిపెట్టలే. వారు చేసిన ప్రతి పనిని బట్టి నీకు శిక్ష ఇదని చెప్పి ఎంత శ్రేష్టమైన పలుకులు పలికాడో తెలుసా? దేవుడికి మహిమ కలుగును గాక. చూడండి, ఏమాత్రం మొహమాటం లేకుండా ఒక ప్రవక్తగా, దేవుని యొక్క సన్నిధిలో నిలబడిన వ్యక్తిగా, దేవుని బిడ్డగా ఎంత శ్రేష్టమైన మాటలు వారికి ఇచ్చాడు. ఆ యాకోబు ఆ ఒక 49వ అధ్యాయంలో మనకు ఆదర్శంగా నిలబడ్డాడు. ఇస్తున్నాము లేమేన్. నువ్వు తీసుకోవాలా నీ పిల్లల గురించి, నువ్వేం చేయాలో తెలుసా? ప్రవచించుదువుగాక. ఏం చేయాలమ్మా? పిల్లల కొరకు, కుటుంబం కొరకు ఏం చేయాలా? చెప్పండి, అందరూ చెప్పండి. ఏం చేయాలా? ప్రవచించాలి అనండి అందరూ. ఏం చేయాలా? ఏంటి ప్రవచనాలు అంటే? మరి మళ్ళీ బోరిన దగ్గర ఉండేటి చూడు, అవి కాదు. ఆ ప్రవచనాల గురించి నేను మాట్లాడతలే. వాటిని ప్రవచనాలని కొత్త పుస్తకం తెరిచిందన్నా, డిక్షనరీ తెరిచిందన్నా. ఏం తెరిచిందంట? చెప్పండి, ఏం తెరిచారంట? డిక్షనరీ పుస్తకం తెరిచారంట. ప్రవచనం స్టార్ట్ చేసిందంట ఆమె. ఏంటయ్యా ప్రవచనాలు చెప్పండి. ఒకటే, ధిక్కారా దీపమారా. దేవుడికి స్తోత్రం. చెప్పమ్మ గట్టిగా 2 చేతులు పైకి ఎత్తి హల్లెలూయా. చెప్పండి, ఏం ప్రవచనాలు అవి? ధిక్కారా దీపమారా. ఆరా ఎవరిది వెలగొద్దు. ఏం చేయాలి? అందరిది ఆర్పుడే. అంటే ఒక ఆర్పడం ఎవడన్నా ఆర్పుతాడు? బలూన్స్ ఊబడం కష్టమా? పగలగొట్టడం కష్టమా? మళ్ళీ కూలగొట్టడానికి ఎవరికన్నా ఈజీనే కదా, అంటించడానికే కదా. గాలిలో దీపం అంటించడానికే కష్టం. ఎవడన్నా ఊపేస్తాడు, ఈ నుంచి చూపిన ఆరిపోతుంది. వేస్తున్నాడు ఈ నుంచి చూదిన ఏమైపోతుంది? మట్టి బడ్డ ఆరిపోతుంది. వెలిగించడం కష్టం, ఆర్పడం మనకు వద్ద అవసరం లేదు, అది ఎవడైనా చేస్తాడు. వెలిగించే పని ఎవడు చేయడం, అది రాదు, చేత కాదు, అది వారి వల్ల కాదు, అది మన వల్లనే అవుతుంది. వేస్తున్నాములో దేవుని బిడ్డగా నీకే అది సాధ్యం. నువ్వు వెలిగించగలవు ఇతరులను. ప్రైజ్ ద లార్డ్. నువ్వు మండించగలవు ఇతరులను. అందరు నీళ్ళు పోసేవాళ్ళు కానీ మనము మంట పెట్టే వారం కూడా లేస్తున్నాం. లేమేన్. మంట అంటే కుటుంబాల్లో చిచ్చు కాదు, ఆ మంట గురించి మాట్లాడతలే. అన్నిటికీ చాలా చాలా జాగ్రత్తగా చూడాలి. మంటలు వేరే ఉంటాయి, తంటలు వేరే ఉంటాయి. యాకోబు ఎంత శ్రేష్టమైన మాటలు ఈ కుటుంబానికి చెప్తూ వచ్చాడో. ఇక్కడ యూదా దగ్గరకు వచ్చాడు. షిలోహు వచ్చు వరకు రాజదండం పోనే పోదయ్యా నీ ఇంట్లో. మళ్ళీ ఆ షిలోహు వస్తే
ఏం జరుగుతుంది అంటే రాజదండం ఆయన చేతిలోనికి వెళ్తుంది వేస్తున్నాం. ఆమేన్. అప్పటి వరకు నీ చేతిలో ఉంటుంది యూదా, అప్పటి వరకు నీ చేతిలో ఉంటుంది. ఆ తర్వాత షిలోహు చేతిలో ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. ఎవరి చేతిలో ఉంటుంది చెప్పండి, ఎవరి చేతిలో ఉంటుంది? ఇప్పుడు నీ ఇంటికి నువ్వే రాజు కాదా? చెప్పండి, కాదా? అవునా కాదా చెప్పండి. ఆ బోర్డు ఏమేస్తారు? ఇంటికి క్రీస్తు అధిపతి ఉన్న ఇంట్లో బీడిల వాసన వస్తుందా అసలు? చెప్పండి. ఇల్లు అధిపతి ఎవరు? క్రీస్తు. రైట్, నేను కూడా ఒప్పుకుంటా. వాసన ఏం వాసన? ఆ ఇంటికి క్రీస్తే అధిపతి. మరి ఏమొస్తున్నాయి? అందులో నుంచి పాటలు వస్తున్నాయి. అందులో నుంచి ఏమొస్తున్నాయి? పాటలు. ఏం పాటలు? రక్షణ సంగీత సునాదముల. చెప్పండి, ఏం మాటలు వినిపిస్తూ ఉన్నాయి అమ్మ చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. అబద్ధాలు, లోక సంబంధమైన మాటలు. ఇప్పుడు చూడండి, మాటకు మాత్రము ఈ ఇంటికి క్రీస్తే అధిపతి. దేవుడికి స్తోత్రం. అధిపతి అని పేరుకు మాత్రమే, కానీ అసలు ఒక్క అధికారం దేవుని నడవదు. దేవునిదే అధికారం నడిస్తే ఆదివారం ఆరాధనకు సమయానికి మనం ప్రభు సన్నిధిలో ఉండగలుగుతాం. ఆమేన్. చూడండి పిల్లారా, చాలామందికి ఏం కావాలని అంటే మాకు పేరు మాత్రమే కావాలా. యేసు ప్రభువు నమ్మినాం, మేము క్రైస్తవులం. మేము ఎవరని చెప్పండి? క్రైస్తవం. ఈ పేరు ఉంటే చాలు, పేరును బట్టి పరలోక రాజ్యం పోతాం అనుకుంటారు. 7 స్త్రీలు వచ్చి అంటున్నారంటే నీ పేరు మాత్రం మాకు ఇయ్యు, మా అన్నం మేము తింటాం, మా వంట మాదే, మా బట్టలు మాదే, నీ పేరు మాత్రం ఇచ్చి నింద తొలగించు అంతే. అయ్యా నా మాటలు అర్థమవుతున్నాయా? నింద పోవాలంటే పేరు కావాలి. ఏంటి? నువ్వు మాకు భర్త ఉంటే చాలు, నింద పోతుంది. అంటే ఇప్పుడు చాలామంది ఏమంటే యేసు ప్రభుని నమ్మాం. ఎవరు నమ్మావు? నమ్మాము. బాప్టిజం తీసుకున్నా, బల్లో పాలు పంచుకుంటా, నెలకు ఒకసారా వారంకి ఒకసారా, నాకు ఇష్టం వచ్చినప్పుడు. మళ్ళీ దేవుడు నమ్మిన పేరుకు మాత్రమే కదా, పేరుకు మాత్రమే. చెప్పండి, ఎలా అయ్యా? పేరుకు మాత్రమే. పేరుకు క్రైస్తవులే, పేరుకు దేవుని బిడ్డలే, కానీ జీవితంలో దేవుని బిడ్డలు కారు, జీవితంలో దేవుని నమ్మిన వ్యక్తులు కారు కదా. ఇప్పుడు చూడండి పిల్లరా, దేవుని నమ్మిన మన జీవితాల్లో దేవునికి అనుసరించి కదా నడవలసింది. అక్కడ చెప్తా ఉన్నాడు, ఆయన అధికారం పూర్తిగా వచ్చే వరకు నీ అధికారం నడుస్తుంది. అంటే ఇంతకాలం నీ ఇంటిలో, నీ జీవితంలో నీ అధికారం నడిచింది, లేక మరొకరి అధికారం నడిచింది. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నీ అధికారం నడిచింది, లేక మరొక అధికారం నడిచింది. ఈ అధికారంలో ఏంటి అని అంటే నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఉండగలిగినావు, నీకు నచ్చినట్లుగా నువ్వు ఉండగలిగినావు, నువ్వు నచ్చినట్లుగా పడుకున్నావు, నచ్చినట్లుగా తిన్నావు, నచ్చినట్టుగా ఉన్నావు, వెళ్ళినావు, ఇష్టం వచ్చినట్టు చేస్తావు. ఎందుకు ఎప్పుడు చేస్తారు నచ్చినట్టుగా? చెప్పండి, ఎప్పుడు చేస్తారు? రాజు లేనప్పుడే కదా, రాజే మనం అయినప్పుడు కదా. కొంతమంది ఈ డైలాగ్ కొట్టారు, నేనే రాజు నేనే మంత్రి అన్నారు. అయితే మాకు తెలియదు ఇది సినిమాని, మాకు రీసెంట్గా తెలుసు ఇది సినిమాని. దేవుడికి స్తోత్రం. ఆయన వాళ్ళు అన్నారు, బాగానే ఉంది, వెళ్ళిపోయినాం. ఆయన ఊత పదంలో ఈ మాట, నేనే రాజు నేనే మంత్రి నా ఇంటికని అన్నాడు. పాపం అన్నా, సార్ నువ్వు కూడా సినిమా డైలాగ్ అంటే ఆయన కూడా దేవుని సేవకుడే అంటే నేను ఎప్పుడు అనలేను, కానీ ఆయన నోటిలోంచి ఇప్పుడు ఆ సినిమా వచ్చిందని మాకేం తెలుసు? కొన్ని సందర్భాలలో మా మాటలు సినిమా డైలాగులకు టాలీ అవుతుండొచ్చు, ఆయనంత మాత్రం సినిమాలు చూసినట్టు కాదు. అసలు మాయే వాళ్ళు పెట్టుకున్నారు, కాపీ కొట్టారు. దేవుడికి స్తోత్రం. సినిమాలు కాదు కదా, న్యూస్లో కూడా వచ్చిన డైలాగ్స్ కూడా మాకు అంతగా చూసి ధరించిన వరం కాదు. ఎవరైనా మరి అట్లా అని చెప్పి అందరు సినిమా డైలాగ్ కొట్టారని ఏం లేదు. ఒక దైవజనుడు ఫోన్ చేశాడు నాకు, స్పీకర్ నాకేమో కొన్ని సందర్భాల్లో నార్మల్గా ఉన్నప్పుడు స్పీకర్ పెడతాం కదా, స్పీకర్ ఆన్ అది నార్మల్ కాల్, ఆయన బాధ లేదు ఏం లేదు, నార్మల్గా చేశాడు. అన్నా ఎలా ఉన్నారన్నా? బాగున్నా అన్నా, మీరు బాగున్నారా అన్నీ మాట్లాడుతూ మధ్యలో అంటాడు, అన్న అది మనం తగ్గేదిలే అన్నా అని అన్నాడు ఆయన. వీళ్ళందరూ నవ్వుతాను ఉన్నారు కదా, ఆ రోజు ఈయన ఉన్నాడు, తగ్గేది లేదన్నాడు ఆయన. వీళ్ళు ఎందుకు నడుతున్నారు, నేను పోనీ ఆయన మరలా అన్నాడు, తగ్గేదిలే అంటాడు ఆయన. దేవుని నమ్మాడు, దేవుని పని చేస్తూ ఉన్నాడు. ఒకసారి అంటే నోరు జారి వచ్చిందేమో, పోన్లే. రెండవసారి కూడా అన్నావు,
ఫోన్లే. మూడోసారి నీ డైలాగ్ అనుకున్నా, అరే నేను కూడా నా నోటితో అన్నదాకా అనిపిద్దామని ఆలోచన, అదేం పాపమో నాకు అర్థం కాలేదు. నేను కూడా పాపం చేసి నువ్వు కూడా రాని అనుకుంటున్నాడు ఆయన. ఏమో అట్లా ఎట్లాంటి స్వభావం అని అంటే, పోయేటోడు నేను ఒక్కడు నరక నువ్వు కూడా రానంటారు. దేవుడికి స్తోత్రం. చూడండి, అంటే కొట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు, రకరకాలుగా మాట్లాడేవాళ్ళు. నాకు ఇవన్నీ ఏం తెలియదు. ఇక్కడ అన్నా మీరు స్టేజ్ మీద నిలబడి ఇవన్నీ మాట్లాడతారనంటే నేను మాట్లాడతలే. అంటే మనం అవన్నీ ఉచ్చరింపకూడదనంటే అంటే ఉచ్చరిస్తలేదు, సమస్య చెప్తా ఉన్నా. చాలామంది ఇవే డైలాగ్స్ చెప్పుకుంటూ తిరుగుతారు. కొన్ని సందర్భాల్లో మన డైలాగులే వాళ్ళు పెట్టుకుంటారు. అక్కడ అవ్వచ్చు. ఆయనంత మాత్రాన దైవజనులు సినిమాలు చూస్తారనేది ఏం లేదు. జనరల్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ చెప్తున్న మాట, ఈ యొక్క అధికారం ఎవరు? రాజు లేనప్పుడు అధికారం అనేది మనల్ని నడుస్తుంది. ఇప్పుడు ఏమని రాస్తున్నది న్యాయాధిపతుల్లో చివరికి ఏమంట? ఇశ్రాయేలుకి ఎవరు లేరంట? రాజు లేడు కనుక ప్రతి వాడును కూడా చెప్పండి తన సొంత ఇష్టానుసారంగా వారు చూస్ చేసుకున్న మార్గంలో వారు ప్రవేశించారు, వెళ్తూ ఉన్నారు. అమ్మ వినండి, రాజు లేనప్పుడు ఎక్కడికి వెళ్తారమ్మా? చెప్పండి, 2 చేతులు పైనకి ఎత్తి గట్టిగా హల్లెలూయా. పక్క వారికి సెకండ్ ఇయ్యు, ఒకసారి చేతిలో కలుపు. దేవుడిని దీవించును గాకను. వాక్యం వినని చెప్పు. ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ బాగుంది, సెకండ్ అన్నాడు కష్టమైంది కదా. హల్లెలూయా. నేను డైరెక్ట్గా అదే అనిపిద్దాం అనుకున్నా కానీ బాగుండదని, కొంచెం పాజిటివ్ తర్వాత నెగిటివ్. దేవుడికి స్తోత్రం. అంటే ఈజీగా రిసీవ్ అవుతుంది అని. విన్నారా అమ్మా? విన్నారా? నూనె దర్శనాలు ఎవరికి లేవు కదా, వేస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్. ఓకే, వినండి, మంచిగా వినండి, వాక్యం వినండి. మీరు వాక్యం అయిపోయే లోపు విడుదల పొందుకుంటారు, వేస్తున్నాం. ఆమేన్. నేను ప్రార్థన చేస్తే మీకు విడుదల దొరకదు, ఇది కన్ఫామ్ చెప్తా. మీరు వాక్యం వింటే అయిపోయే లోపు మీకు విడుదల దొరుకుతుంది. మీరు కావాలంటే చెక్ చేసుకోండి, మీరు కావాలంటే పరిశీలన చేసుకోండి. ఎందుకంటే దేవుని వాక్యంలో ఏమంటాడంటే, నేను వాక్కును పంపి బాగు చేస్తాను అంటాడు. ఆమేన్. ఏం పంపుతాడు చెప్పండి? వాక్కును పంపి. సేవకుని పంపి తర్వాత ఏం పంపి బాగు చేస్తాడంట? వాక్కును పంపి బాగు చేస్తాడు. అంటే వాక్యంలో నువ్వేం చేయాలి చెప్పండి? విను వాక్యం. చాలా అమ్మా వినండి వాక్యం. ప్రైజ్ ది లార్డ్. ఊరికేనన్నా ఏం టెన్షన్ పడకండి, 2 చేతుల పైనకి గట్టిగా హల్లెలూయా. అప్పుడప్పుడు అట్లా అంటేనే సెట్ అవుతారు ఏమన్నా ఉద్దేశంతో అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఒకసారి వచ్చి కూర్చుంటాయి ఆలోచనలన్నీ ఇక్కడికి. చూడండి, ఈ యొక్క షిలోహు వచ్చే వరకు మరి ఏం చేస్తున్నాం? ఆ రాజదండం ఎవరి దగ్గర ఉందంటే యూదా దగ్గర ఉంది. దావీదు రాజు అయినాడు, సౌలు రాజు అయినాడు. సౌలు రాజు అయినాడు, ఏం చేశాడు? ఏం ఉద్ధరించాడు చెప్పడు? ఏం చేశాడు? అక్కడ అన్నాడు, నేను నీకు కాదు సమూయేలు, వారు రివర్స్ అయింది, రిటర్న్ అయింది, వారు నాకే రివర్స్ అయినారు అని అన్నాడు ఆయన. ఆయన తర్వాత కాని రాజుగాను వాళ్ళకు బాగా దంచితే అర్థమవుతుంది అన్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం. రాజు చేశాడు, వారు కోరినది వారికి ఇచ్చను, కానీ వారి ప్రాణాలకు ఏం కలుగజేశాడంట? క్షీణత కలుగజేశాడు. అంటే అందుకొరకే అనవసరమైన దానికి ఊరికే ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేయకు. ప్రైజ్ ది లార్డ్. ఏదైతే నీకు అవసరమైందో దానికే ప్రార్థన చేయి. ఆమేన్. దేవుణ్ణి అడుగుడే మీకు ఏం అడగాలంట? నీ మాటలు నీవు ఆయన యందు, ఆయన మాటలు నీలో నిలవబడినప్పుడు ఏదైనా అడుగు. చెప్పండి, ఒకసారి ఆలోచన చేయండి. ఆయన మాటలు నీలో ఉన్నప్పుడు, ఆయన మాటలు నీలో ఉన్నప్పుడు, ఆయన మాటలు నీలో ఉన్నప్పుడు, ప్రభా వైన్ షాప్ తెరిచి ఉండాలి 11 గంటలకు కానీ ప్రార్థన చేస్తావా? చేస్తారు ఎవరన్నా? చెప్పండి, చేస్తారు ఎవరన్నా? ఆయన మాటలు ఉన్నాడు ఎవడు చేయడు. దేవుడికి స్తోత్రం. అవునా కదా? చేస్తారు అట్లా. ఆయన మాటలు లేకపోతే చేస్తాం. ఏమని చేస్తాము? నిజంగా నువ్వు దేవుడు అయితే 12 గంటలకు వైన్ షాప్ తెరిచి ఉండాలి రాత్రి. నేను బస్ దిగుతా ప్రభా. ఇవి డబ్బా ఉట్టి ఏదో ఊరికే అనరు. స్టోరీ నాది, ఇది 2 చేతుల పైనకే చెప్పండి గట్టి హల్లెలూయా. అది స్టోరీ ఎవరిదో అనుకునేరు, అది ఊరికే చెప్తున్నా అనుకునేరు. దేవుడికి స్తోత్రం. అంటే ప్రార్థన చేసిన రోజులు అనవసరమైన దానికి దేవుని మాటలు హృదయంలో వెళ్ళినప్పుడు ఏది పడుతుంది కదా మనం ప్రార్థన చేస్తాం. దిగేలోపు కావాలా, లేకపోతే నువ్వు లేవు. మరి దేవుడు ప్రూవ్ చేసుకున్నాడు చాలాసార్లు. అయ్యా అర్థమైందండి ఆ మాటలు. దేవుడు చాలాసార్లు ఏం చేశాడు అంటే అర్థం ఏంటి? వైన్ షాపు ఓపెన్ ఉంటే ఆయన ఉన్నట్లే కదా. అది ఎంత అజ్ఞాన ప్రార్థన కదా. దేవుని మాటలు మనలో లేకపోతే ఏమంటే అది అడుగుతాం. దేవుని మాటలు మనలో ఉంటే అడుగుతావన్నీ కాదు. ఆయనకి ఏది ఇష్టమో అదే అడుగుతావు. దేవుడికి స్తోత్రం. చెప్పు గట్టిగా ఆమెన్. హల్లెలూయా.
అడుగుడు మీకు ఇవ్వబడి నన్ను అన్నీ అడగలేం కదా. చూడండి, మన ఇష్టం వచ్చినట్టుగా మనము వెళ్ళి మన ఇష్టం వచ్చినట్టుగా మనం ప్రయాణం చేసి మనం అడిగి పొందుకొని క్షీణత ఏమొస్తుందామో చెప్పండి ఏమొస్తుంది? క్షీణత. అందుకొరకు అనవసరమైన అడగొద్దు, అడిగి కీడు తెచ్చుకోకూడదు. చాలు ప్రభా, నువ్వు ఇచ్చింది నాకు చాలు, దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమెన్. ఇప్పుడు అనవసరంగా అడగొద్దు. ఇప్పుడు ఇచ్చాడంట, ఇప్పుడు రాజు ఇచ్చాడంట, రాజు ఇచ్చాడు. వాళ్ళు ఏమంట, వాళ్ళు రాజరికములో వాళ్ళు నలిగిపోయినారు ప్రజలు. వారు కోరింది ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు ఏమైంది అని అంటే, ఈ యూదా రాజదండం ఏదైతే కాదు, ఖచ్చితంగా దేవుడు అట్టి కార్యం మీ జీవితంలో చేయబోతున్నాడు. ఆమెన్. చూడండి, ఆ రాజదండం ఎవరి దగ్గర ఉందంట? యూదా. ఒకసారి ఆలోచన చేయండి. ఈ రాజు కూడా వారికి లేదు. ఏమైనారు? ప్రతివాడును వారికి ఇష్టమైన మార్గంలో తిరుగుతున్నాడు. ఏది నచ్చితే అది. సరే ఆలోచన చేయండి, బ్యాచిలర్ కొంప ఎలాగ ఉంటుంది? బాటిల్స్ అమ్మితే మరలా బాటిల్ వస్తుంది. అమ్మ వింటున్నారా? నా మాట ఏమన్నా అర్థమైందా? బ్యాచిలర్ కొంపలో బాటిల్స్ అమ్మితే బాటిల్ వస్తుంది. దేవుడికి స్తోత్రం. బాటిల్స్ అమ్మితే బాటిల్ వస్తుంది. గ్యాస్ అమ్మితే కూడా వస్తుంది. అంతా అదే ఒకటే. గ్యాస్ అమ్మితే ఏమొస్తాయి చెప్పండి? బాటిల్స్ అమ్మితే పాత బాటిల్ వస్తుంది, మరలా వస్తుంది. అయితే ఇక్కడ చూడండి, ఎందుకు అక్కడ తల్లిదండ్రుల సమక్షంలో వారు లేరు, పెద్దవాళ్ళ సమక్షంలో వారు లేరు, వారు స్వేచ్ఛతో ఉన్నారు. అమ్మ వినండి, ఎట్లా ఉన్నారు చెప్పండి? స్వేచ్ఛ. ఎప్పుడైనా సరే స్వేచ్ఛను కోరుకోకూడదు. నువ్వు భర్తకు బద్ధురాలువై ఉండాలా, అది వాక్యం చెప్తా ఉంది. నువ్వు భార్యకు బద్ధుడవై ఉండాలా, అది వాక్యం చెప్తా ఉంది. నువ్వు భర్తకు లోబడి ఉండాలా, అది వాక్యం చెప్తా ఉంది. నువ్వు భార్యను ప్రేమించాలి, అది వాక్యం చెప్తా ఉంది. చెప్పగడిగా ఆమేన్. నువ్వెవడు నాకు చెప్పదాను కానీ అంటే వాడి ఇష్టానుసారంగా వెళ్ళినారు, బోల్తా పడ్డారు, అంతే. నువ్వెవరు కాదు. అక్కడ నువ్వు భర్త దగ్గరకు అక్కడ ప్రమాణాలు చేసేటప్పుడే ఈయన అధికారమును నేను ఏం చేస్తున్నా? ఒప్పుకుంటున్నా, అంతే. అధికారమునకు ఒప్పుకొనుస్తున్నా అంటే పెద్ద మాకు సమాన హక్కులు కావాలంటే ఇక వాళ్ళను క్రైస్తవులు అనరు. ప్రైజ్ ద లార్డ్. ఆయన దేవుడు సమాన హక్కులు ఇచ్చాడా లేదా చెప్పండి? ఇచ్చాడా లేదా? దేవుడు సమాన హక్కులు ఇచ్చాడు. అన్ని రకాలుగా అందరినీ సమానంగానే ఆశీర్వదించాడు. దేవుడు అందరినీ ఒకటి ఆయనలో పక్షపాతం లేదు, దేవుడికి స్తోత్రం. కానీ పనులను డిఫరెంట్ పెట్టాడు. పనులను ఒకసారి ఆలోచించి, కనుల పని వేరు, చేతుల పని వేరు, కాళ్ళ పని వేరు. ప్రైజ్ ద లార్డ్. ఎవరి పని వాళ్ళదే కదా. స్త్రీ పని వేరు, పురుషుని పని వేరు. ఇప్పుడు మరి ఒక నియమములో, ఆ క్రమములో మనం బయటికి వెళ్ళాలి తప్ప నేను లోబడటం చేత నేను తగ్గిపోతున్నాను అది రానేకూడదు. అసలు నన్ను అని చేస్తున్నాడు తొక్కే, అది అసలు క్రిస్టియన్ డాక్ట్రినే కాదు. అమ్మ వింటున్నారా? దిస్ ఈజ్ నాట్ ఎ క్రిస్టియన్ డాక్ట్రిన్. ప్రైజ్ ద లార్డ్. ఏంటి వాక్యం చెప్తా ఉన్నది? తన భర్తకు లోబడటము చేతనే అలంకరించుకొనేను. గట్టిగా చప్పలు కొడుతూ ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలంకరణనే అది, ఆశీర్వాదమే అది, దీవెననే అది, బ్లెస్సింగే అది. ప్రైజ్ ద లార్డ్. లేదు నాకు స్వేచ్ఛ కావాలి, నా ఇష్టం నెరవేరాలని అంటే అర్థం ఏంటో తెలుసా? ఏమంట బైబుల్ చెప్తా ఉంది, పాత పురుషుడు చచ్చిపోయి వేరొక పురుషుని చేరడానికి వారు వెళ్ళినట్టుగా. అనగా మన యొక్క పాప పురుషుడు ఏం చేయబడ్డాడు? మరణించాడు. ఇప్పుడు ఏమంటుంది వాక్యం అని అంటే, వివాహము జరిగిన తర్వాత ఆ పురుషుడు బతుకున్నప్పుడు ఇంకొక వివాహం చేసుకోవడానికి లేదు కదా. మరి ఎలా జరుగుతుంది? మన ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు కదా. ఇప్పుడు యేసు ప్రభు మనకు శిరస్సు అయి ఉన్నాడు, ఆయన మన తండ్రి అయి ఉన్నాడు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే, నీకు వివాహం అవ్వాలంటే, ఆ విందుశాలలో నువ్వు ఉండాలంటే ఎవరు నచ్చినట్లు వెళ్ళాలా?
చెప్పండి, నీకు నచ్చినట్లు ఉండాలా, ఆయనకు నచ్చినట్లు ఉండాలా? వివాహానికి ముందేమో ఆయన నచ్చినట్లు ఉండాలా, వివాహం తర్వాత మనకు నచ్చినట్లు ఉండాలి. అదే కదా. చెప్పు 2 చేతుల పైకి ఎత్తి గట్టిగా హల్లెలూయా. పక్కవారు సెకండ్ ఇచ్చి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆమెన్. వివాహానికి ముందు ఏమని ప్రమాణము? నాకు ఉప్మా ఇష్టం ఉండదు, నేను చెయ్యనే చెయ్య. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నాకు అది ఇష్టం, నేను అస్సలే వండ. నీకు ఏది ఇష్టం లేదు, నాకు కూడా అది ఇష్టం లేదు. ఇది ఎప్పుడు? వివాహానికి ముందు. వివాహం అయిన తర్వాత నాకు అది ఇష్టం చేసుకో. దేవుడికి అది కాదంట. ప్రైజ్ ది లార్డ్. అలాగని చెప్పి పూర్తిగా ఈ చిన్న చిన్న విషయాలలో అందరికీ అధికారం ఉంది, మాట్లాడుకొని పోవాలా. అన్న చెప్పలేడా నాకు ఉప్మా ఇష్టం లేదు, ఇప్పుడు నుంచి వండక అని చెప్తే మళ్ళీ బాగుండదు. మరి ఇవి నేను ఎగ్జాంపుల్గా చెప్పిన, వీటినే పట్టుకొని గొడవ పడ్డానికి కాదు. అది పురుషునికైనా స్త్రీకైనా అధికారం ఉంది కదా, మాట్లాడుకొని సెట్ చేసుకోవచ్చు కదా. అన్న చెప్పలేడా నేను ఇదే సోప్ వాడితే ఇప్పటి నుంచి నువ్వు కూడా ఇదే వాడాలా? ఇది మాది మూర్ఖత్వం కదా. ఇది కాదు మరి మాట్లాడు. నేను ఎగ్జాంపుల్గా మాత్రమే కొన్నిటి కొరకు కొన్ని చెప్పాను, కానీ ఇలా వెళ్ళమని కాదు నా ఉద్దేశం. దేవుడికి స్తోత్రం. మాట్లాడుకోవచ్చు, సెట్ చేసుకోవచ్చు. ఒప్పుకోకపోతే మూర్ఖుడని ప్రార్థన చేయొచ్చు. దేవుడికి స్తోత్రం. ఆ మూర్ఖత్వంలో దేవుడు నడిపిస్తాడు, లేక నీవే ఆ మూర్ఖత్వంలోనికి ఏమంట లోబడేటట్టుగా దేవుడు కృపణిస్తాడు. రెండిట్లో ఏదైనా కూడా చేస్తాడు ఆయన. ఆమేన్. నీ ఒక నడవడికను బట్టి రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. నీ జీవితాన్ని బట్టి రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. ఒకటి మూర్ఖత్వం కిందకి వెళ్ళిపోయి ఓపికతో ఉండడం, 2 ఆ మూర్ఖమైన వ్యక్తిని మార్చడం. గట్టిగా చప్పులు కొడుతూ ప్రవర్తిద్దాం. ఈ రెండింటిలో ఏదైనా ఒకటి జరుగుతుంది, కన్ఫర్మ్. ఇది మాత్రం ఆమేన్. దాదాపుగా ఇక్కడ చూడండి వాక్యంలో, మన ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోతాం కదా. అంటే మనకు రాజు ఉంటే, మనకు అధికారి ఉంటే, మనకు భర్త ఉంటే మనకి ఇవన్నీ చేస్తామా? అడిగేవాడు ఒకడు ఉంటే మనం ఏం చేస్తాం? అమ్మో అని అంటాం. అడిగేవాడు ఎవరు లేకపోతే ఏమంటో తెలుసా? నాన్నెవడరా అడిగేటోడు, రైతరాడు, వాడెవడు వీడెవడు అని అంటారు. వాడెవడు వీడు అన్నాడు పైనుంచి కిందికి పడిపోయినాడు. వాడెవడు వీడెవడు అన్నవాడు ఎవ్వడు బాగుపడలేడు. ప్రైజ్ ది లార్డ్. అకౌంటబుల్ కదా. మనము ఒక వ్యక్తికి మనం అన్నిటినీ అప్పగించే వారముగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. అది క్షేమకరమైందే, అది క్షేమకరమైందే. నీ చేతిలో 1000 రూపాయలు ఏమైపోయినాయి? ప్రైజ్ ది లార్డ్. అడిగే ఒక వ్యక్తి నీకున్నాడు, అది ఆశీర్వాదకరంగా దేవుడే పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. అడిగే వ్యక్తి నీకు ఉండడం ఆశీర్వాదమే. నీ తల్లిదండ్రులు నీకు ఉండడం ఆశీర్వాదమే. నీ తల్లిదండ్రులు నీకు ఉండడం దీవెననే. మనం అనుకున్నాం చాలా కఠినం, బ్రతకలేము ఇలాగా. కాదు, దేవుడే పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. అధికారం ఎవరు పెట్టారు? దేవుడే. అధికారులలో తేడాలు ఉన్నాయి, అది వేరే విషయం. ఇక్కడ చూడండి, ఈ అధికారం లేకుండా, రాజు లేకుండా కొంతమంది తిరుగుతూ ఉన్నారంట, ఇష్టానుసరంగా వెళ్ళిపోతున్నారనంట. రాజు లేడు కదా. అందుకొరకే మన జీవితాలు ఏమైపోయినాయి అమ్మా? రాజు లేకపోతే ఏమవుతాయి మన జీవితాలు? ఇష్టం వచ్చినట్లు వెళ్తాం. కొంతమందికి రాజు ఉన్నప్పటికీ కూడా ఇష్టం వచ్చినట్లుగా వెళ్తారు. అంటే అర్థం ఏంటనంటే, రాజు పేరుకు మాత్రమే. ఏ రాజు? యేసు రాజు ఉండొచ్చు, ఇంకా భర్త రాజు ఉండొచ్చు, పాస్టర్ రాజు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. మా అన్నం మేమే, మా వంట మాదే, మా బట్టలు పేరుకు మాత్రమే. ఎక్కువ ఆవాజ్ బంద్ కర్నా. ఏం చేయాలా? ఆవాజ్ బంద్ కర్నా. బాయ్ముచ్ చెప్పు. దేవుడికి స్తోత్రం. అసలు నేను ఈ కన్నడ నేర్చుకున్నది దయ్యాలతో. ప్రైజ్ ది లార్డ్. బాయ్ముచ్ అనేది దయ్యాలతో నేర్చుకున్నా. ఆ 2-3 నాకు రావు. దేవుడికి స్తోత్రం. చెప్పు 2 చేతులు పైకి గట్టిగా. నోరు మూయి. ఏం మూయాలంట అమ్మా? నోరు మూయి. బాయ్ అంటే ఆయన భయం మూయారు ఎవరిదన్నా. ఏం మూయాలంట? నోరు మూయాల. చూడండి, అధికారంకు లోబడే జీవితం అలా ఉన్నాయి. ఇక్కడ ఏమైందనంటే, షిలోహు వచ్చు వరకు ఆ రాజదండం అట్లా ఉంది. ఆ రాజదండం యూదాలో ఉంది, వారు ఎలుబడి చేస్తున్నారు. కానీ షిలోహు వచ్చినప్పుడు అధికారం అంతా షిలోహు చేతిలోనికి వెళ్ళిపోతుంది. గడిగా చప్పలు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఈ షిలోహు అని అంటే, పిల్లారా, ఆ షిలోహును గురించి మనం అక్కడ దాంట్లోనే మనకు కనబడుతున్న విషయము, ఆ షిలోహు ఎవరో కాదు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. గడిగా చప్పలు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడ మనం చూస్తే, షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి రాజదండం తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండం తొలగదు. ప్రజలు అతనికి ఏమై ఉంటారంట? విధేయత చూపిస్తారు. మరలా కింద ఏమన్నాడు? ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షరసము తన బట్టలను,
ద్రాక్షలలో రక్తములో తన వస్త్రమును ఉదుకును. అతని కన్నులు ద్రాక్షరసం చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండును. దేవుడికి స్తోత్రం. ఎవరి గురించి చెప్తున్నాడు ఇది? ఆయన బట్టలు రక్తము, ఆయన రక్తముగా మార్చబడినాయి. ఆయన బట్టలు ఎలా కనబడతాయంట? ఎర్రగా కనబడతాయి. ఎవరైనా యేసు ప్రభు, దేవుడికి స్తోత్రం, యేసు ప్రభు వచ్చేంత వరకు, యేసు ప్రభు ఆ షిలోహు వచ్చు వరకు, షిలోహు అని అనగా సమాధానము లేక నెమ్మది లేక శాంతి. దేవుడికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. షిలోహు అనగా శాంతి లేక సమాధానము లేక నెమ్మది. దేవుడికి స్తోత్రం. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఏది స్థాపించడానికి వచ్చాడంటే శాంతిని. దేవుడికి మహిమ కలుగును గాక. చెప్పు గట్టిగా హల్లెలూయా. శాంతిని స్థాపించడానికి వచ్చాడు. సమాధానం, నా సమాధానముని నేను మీకు ఇస్తున్నా, నా ఆనందముని నేను మీకు ఇస్తున్నా. ఇప్పుడు షిలోహు వచ్చేంత వరకు నీ జీవితంలో అన్నీ అస్తవ్యస్తంగానే ఉంటాయి. షిలోహు వచ్చేంత వరకు నీ యొక్క పరిస్థితులన్నీ ఇష్టానుసారంగానే ఉంటాయి. వన్స్ ఆ షిలోహు అనగా ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు నీ జీవితంలోనికి వస్తే ఆయనకు నీకు విధేయతను చూపిస్తావు. ఆయన నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. ఆమెన్. నీ అధికారమునకు నేను ఒప్పుకొనుచున్నాను తండ్రి అని అంటే అప్పుడు నీ దేహమునకు ఏం కలుగుతుందంట? సత్తువ. దేవుడికి మహిమ కలుగును గాక. ఒకసారి మనం చదువుదాం సామెతల గ్రంథము 3వ అధ్యాయం. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఒకసారి 3వ అధ్యాయం ఏమన్నాడు? 5వ వచనాన్ని ఇక్కడ అంటున్నాడు. 5:6 చదువుతాను. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో ఎవరిని యెహోవా యందు నమ్మిక ఉంచండి. నీ ప్రవర్తన అంతటి యందు ఏమంట? నీ ప్రవర్తన అంతటి యందు, చెప్పండి, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకో. అప్పుడు ఎప్పుడు? చెప్పండి, ఎప్పుడు? షిలోహు నీ జీవితంలోనికి వచ్చేంత వరకు, ఆయన అధికారం నీలో స్టార్ట్ అయ్యేంత వరకు, ఆయన అధికారము కిందికి నువ్వు వచ్చేంత వరకు, ఆయనకు నువ్వు అప్పగించుకున్నంత వరకు నీకేముండదంట? బలం ఉండదు, సత్తు ఉండదు, ఆరోగ్యం ఉండదు, నెమ్మది ఉండదు, శాంతి ఉండదు. ఎందుకంటే షిలో అంటే సమాధానం ఇచ్చేవాడు కదా, నెమ్మది ఇచ్చినవాడు కదా, శాంతి ఇచ్చేవాడు కదా. ఆయన నీ జీవితంలోనికి రావాలే కదా. ప్రైజ్ ద లార్డ్. ఏమో ఆలోచన చేస్తున్నారు దీర్ఘకంగా. ఈ బాక్స్ ఎంత, ఆ బాక్స్ ఎంత, ఆ కీబోర్డ్ ఎంత, ఏమేమో బాగా సారుగా ఉన్నాడు అనుకుంటున్నాం. దేవుడికి స్తోత్రం. కొన్నది మనం ఏం లేదు. దేవుడికి స్తోత్రం. ఆయనే ఇచ్చాడు అన్నీ అవసరాన్ని బట్టి. ఆయన అవేమన్నా సొంతయా? దేవుని వేస్తున్నాడు. ఆయన సొంత ఏమున్నాయి? నాదంటూ లోకాన ఒకవేళ ఉంటే ఏం తీసుకుపోతావు చెప్పు. మరి ఏం ఆలోచన చేస్తున్నావు? వాక్యం అర్థం కావట్లేదు, వాక్యం ఆలోచనే లేదు. ఇంత చెప్పండి, ఎంతమందికి నేను చెప్పే వర్తమానం అర్థమవుతుంది? క్లుప్త సందేశం అని అన్నా కాబట్టి తొందరగా ముగిస్తా. చెప్పండి, అర్థమయ్యేవారు చేతులు ఎత్తండి. ఒక జోక్ చెప్తా, అందరు బాగా నవ్వండి. ఎందుకంటే ఆ జోక్ అంటే నవ్వుతేనే జోక్, లేకపోతే కాదు కదా. ఏంటి జోక్ అని అంటే అర్థం కాని వాళ్ళు కూడా చేతులు ఎత్తడమే జోక్. ఏమనుకుంటాడో అని కొంతమంది. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళు తేరుకోలే, వారు ఎక్కడో వెళ్ళిపోతున్నారు. కొందరేమో పత్తి చేనులకి వెళ్ళినారు. అది వాస్తవం, అది కరెక్టే, అదేం తప్పేం లేదు. కొందరు పత్తి చేనులకి వెళ్ళి అక్కడ ఆలోచన చేస్తున్నారు, వర్షాలు పడతలేవు, ఒక్కటి వాన పడితే బాగుండప్ప, అంత బాగా అయిపోతుంది అని ఈడ వచ్చి ఆలోచన చేస్తున్నాడు. దేవుడు నీ హృదయ వాంఛను తీర్చును గాక. ఈరోజే నువ్వు ఇంటికి వెళ్తుండగా అరచేయి మేఘము రాష్ట్రమంతా కమ్ముకొని మోపైన వర్షం దేవుడు కుమ్మరించును గాక. ఏ వర్షం చెప్పండి? మోపైన వర్షం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మోప అంటే మరి నేను మోప అంటే ఏమనుకో, నాకు ఊరిలో మాట్లాడేది మోపు కదా, కానీ బైబిల్లో కూడా మోపైన వారనే ఉన్నది. దేవుడికి స్తోత్రం. మోపైన వర్షం అరచేయంతా ఏమంటే చెప్పండి. ఈరోజు అరచేయిని నువ్వు ఇంటికి తీసుకుపోయేస్తున్నాములో, నీ పొలానికి తీసుకుపోయేస్తున్నాములో సమృద్ధికరమైన వర్షాలు దేవానికి స్తోత్రం ఇక్కడ ఉన్న వారి పొలముల పైన పడునుగాక. దేవునికి ఆమెన్ చెప్పండి ఇష్టం ఉంటే.
ప్రైజ్ ద లార్డ్. పడాలన్నా వద్దా? పడాలి ఖచ్చితంగా. దేవుడికి స్తోత్రం. కొంతమందికి అదే ఆశ ఉన్నది. వర్షాలు లేవు సార్ అని మీరు చెప్పకముందు నేను చెప్తున్నా, యేసునామములో వర్షాలు పడును గాక, వర్షాలు పడును గాక. ప్రైజ్ ద లార్డ్. అంటే మేఘాలు చూసి ప్రార్థన చేసే వ్యక్తులం కాదు మనం, ఆశతో విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చూడండి పిల్లారా, ఏం చెప్తున్నాను, మనకు ఆరోగ్యం ఎప్పుడు వస్తుంది, మనకు బలం ఎప్పుడు వస్తుంది, మనకు శక్తి ఎప్పుడు వస్తుంది? అక్కడేమన్నాడు, ఆయన అధికారమునకు ఒప్పుకో, అప్పుడు నీ ఎముకలకు ఏమొస్తాయంట? చెప్పండి పక్క వరకు సేకరించి, నీ ఎముకలకు సత్తువ కలుగును. అమ్మా ఎవరికి చెప్పండి? ఇప్పుడు ఏం నొప్పులు, ఏమరిగిపోయినాయి చెప్పండి, అందరు చెప్పండి. బొక్కలు అరిగినాయనండి, అందరు చెప్పాలి. బొక్కలు అరిగినాయనండి. ఆ బొక్కలకు ఎప్పుడు సత్తువ? షిలోహు వస్తే. ప్రైజ్ ద లార్డ్. షిలోహు అనగా యేసుక్రీస్తు ప్రభువు నీ జీవితమును ఏలుబడి చేస్తున్నప్పుడు, నీవు ఆయన అధికారమునకు అప్పగించుకున్నప్పుడు, అప్పుడు నీ దేహమునకు దేవుడు సత్తువను కలగజేయబోతున్నాడు. గడిగే చప్పలు కొడుతూ ప్రైజ్ ద లార్డ్. ఇక జాయింట్ పెయిన్స్ అనే ఒక మాట నీ చెవులలో కానీ నా చెవులో కానీ వినపడకుందును గాక. నీ జాయింట్ పెయిన్స్ నుంచి కంప్లీట్ డెలివరెన్స్ దేవుడు ఇస్తున్నాడు, కంప్లీట్ విడుదల ప్రభు ఇస్తున్నాడు. స్వస్థత పొందుకొని ఇక్కడ నుంచి వెళ్తావు. హీల్ రైట్ నౌ జీసస్. టచ్ ఎవ్రీవన్, ఓ మాస్టర్ గాడ్. ఫైర్ లార్డ్ జీసస్. ఎవ్రీ జాయింట్ పెయిన్స్ రిలీజ్ అవుట్. వెళ్ళిపోవాలి. జాయింట్ పెయిన్స్ తొలగిపోవాలా, ఎముకలకు సత్తువ కలుగును గాక, ఎముకలలో బలము కలుగును గాక. ఎముకలలో బలం, సత్తువ ప్రకటిస్తున్నా. ఇంకా నీ ఎముకలలో సత్తువను దేవుడు ఇస్తున్నాడు, నీ ఎముకలలో ఆరోగ్యం దేవుడు ఇస్తున్నాడు, నీ ఎముకలలో క్షేమమును దేవుడు ఇస్తున్నాడు. ఇప్పుడే నేను చూస్తున్నా, నీ ఎముకలలో ఒక అగ్ని దిగడం నేను చూస్తున్నా. ఎముకలలో ఫైర్ లార్డ్ జీసస్. ఇప్పుడే ఎస్ ఆ ఫింగర్స్, ఆ చేతి వ్రేళ్ళు, ఆ తల, ఆ ఒక మెడ, అదిగో ఆ నడుములో, ఆ కాళ్ళలో ఫింగర్స్, అదిగో ఆ కీళ్ళు, ప్రతి కీళ్ళలో యేసు వాక్యం విభజించుకొని వెళ్ళి దూరి ఆ శత్రువు కట్లు, బంధకాలు, ఆ తాళ్ళు, బంధకాలు తెగడం నేను చూస్తున్నా. తెగిపోతున్నాయి. ఇక మీదట నీకు కీళ్ళ నొప్పుల వ్యాధి లేదు. ఇది ప్రభువు దగ్గర నుంచి వస్తున్న రిపోర్ట్ ఇది. ఎస్ లార్డ్. ఫైర్ లార్డ్. నీకు ఆశ ఉంటే ప్రార్థన చేసుకో, ఆశ ఉంటే అడుగు. ఆశ కలిగిన ప్రాణం దేవుడు తృప్తిపరచబోతున్నాడు. ఆశ కలిగిన నీవు ఆసక్తి లేకపోతే నీవే కార్యం చూడలేవు. విశ్వాసము దేవుడి సన్నిధిలో పెట్టు, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవా స్తోత్రం. ఫైర్ లార్డ్ జీసస్. ఆశతో ఉండు. ఆశ యాక్టింగ్ వద్దు. ఆశ రావాలా, లోపల నుంచి రావాలా. నువ్వు చప్పట్లు కొట్టాలని ఏం ఉద్దేశం లేదు. కొట్టాలనిపిస్తేనే కొట్టు, లేకపోతే లేదు. కొట్టాలనిపిస్తేనే. కానీ ఇదిగో ఈ వాక్యం నువ్వు రిసీవ్ చేసుకో. కీళ్ళ నొప్పుల నుండి దేవుడు విడిపిస్తున్నాడు. ఆ వ్రేలలో ఇంకా ఉండదు. షిలోహు వచ్చు వరకే నీకు సమస్య. ఆయన నీ జీవితంలోనికి ఎంటర్ అయినాడు. ఇప్పుడు రాజదండం యూదా నుండి ఆయన తీసుకున్నాడు. ఆయన రాజదండం తీసుకొని నీ ఎల్లుబడి చేస్తున్నాడు. రాజదండం ఆయన చేతిలో ఉన్నది. ఫైర్ లార్డ్. ఆయన అధికారంలో నువ్వు వచ్చినప్పుడు ఏ శక్తి నీ జీవితంలో పనిచేయదు, ఏ ద్రాత్మ నీ జీవితంలో పనిచేయదు, ఏ మాంత్రికాలు నీ జీవితంలో పనిచేయదు, ఏ చేతబడి నీ జీవితంలో పనిచేయదు, ఏ అపవాది నీ జీవితంలో పనిచేయదు. నాలుక పైన అగ్ని వర్షం దిగుతూ ఉన్నది. ఇప్పుడు రైట్ నౌ జీసస్. ఫైర్ లార్డ్. బ్రదర్స్, దేవుడు విడుదలిస్తున్నాడు. కంప్లీట్ డెలివరెన్స్ ప్రకటిస్తున్నా. ఫైర్ లార్డ్ జీసస్. ప్రైజ్ ద లార్డ్. నేను స్పైనల్ కార్డ్ని చూస్తున్నా. ఆ స్పైనల్ కార్డ్ ఏదైతే ఉందో, ఆ స్పైనల్ కార్డ్ని దేవుడు అగ్నితో దర్శించడం నేను చూస్తున్నాను. ఒక ఫైర్ అనేది ఆ స్పైనల్ కార్డ్లో ప్రవహిస్తూ ఉంది. ఎస్, ఆ స్పైనల్ కార్డ్. ఎస్, ప్రైజ్ ద లార్డ్. ఆ వెన్ను పూస ఏదైతే ఉందో,
ఆ దానికి అగ్ని ఫైర్ అనేది తాకడం నేను చూస్తున్నాను. అగ్ని బర్న్ అవుతా ఉంది. ఎస్, మంట స్టార్ట్ అయింది. మంట. ఎస్, ఫైర్ లార్డ్ హీల్ రైట్ నౌ జీసస్. కంప్లీట్గా ఆ కట్లు తెగుతూ ఉన్నాయి. ఆ వ్రేళ్లకు సాతానుడు అపవాది కట్టు కట్టాడు, మాంత్రికుడు కట్టు కట్టాడు, చేతబడి. అందుకే ఆ వ్రేళ్లలో నొప్పులు వస్తున్నాయి, ఆ కాళ్ళలో నొప్పులు వస్తున్నాయి. దేవుడు దాన్ని తొలగిస్తున్నాడు. ఇదిగో షిలోహు వచ్చేంత వరకే నీకు ఈ సమస్య. ఎప్పుడైతే ఆయన నీ జీవితంలోనికి వచ్చాడో, రాజదండం ఆయన తీసుకున్నాడు, ఆయన ఏలుబడి చేస్తున్నాడు, ఆయన అధికారం నువ్వు ఒప్పుకున్నావు, నీ జీవితంలో ఆయన పరిపాలన ప్రారంభించినప్పుడు శత్రువు నీ లోపల ఉండడు కదా. ఇంకా ఆయన పరిపాలన నీలో స్టార్ట్ చేశాడు. అంతే, దేవుని పరిపాలన కిందికి వచ్చావు, ఆయన నీకు ఏలుబడి చేయబోతున్నాడు. నోటితో చెప్పు, దేవా నీ అధికారము నేను ఒప్పుకొనుచున్నా, నీ అధికారమును నేను ఒప్పుకొనుచున్నా, నీ అధికారము నేను ఒప్పుకొనుచున్నా. 108వ కీర్తనలు అంటాడు, యూదా నా రాజదండం అంటాడు. యూదా నా రాజదండం. అవును, షిలోహు వచ్చేంత వరకు, యేసు ప్రభు వచ్చేంత వరకు యూదా రాజ పరిపాలన చేసి ఉండొచ్చు. కానీ ఆయన వచ్చి అదిగో ఆ రాజ్యాన్ని స్థిరపరిచి ఆయన ఏలుబడి చేస్తున్నాడు నీ జీవితంలో. రాజదండం ఆయన చేతిలో ఉంది. ఇప్పుడు నువ్వు చెప్పు, దేవా నీవే నా రాజువు తండ్రి, నీ అధికారము నేను ఒప్పుకొనుచున్నానయ్యా. నాకు స్వస్థత కావాలి, నాకు ఆరోగ్యం కావాలి. నా ఎముకలలో స్వస్థత లేదు, నా నరములలో స్వస్థత లేదు, నా కీళ్ళలో స్వస్థత లేదు. దేవా నడవలేకపోతున్నాను, ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను. నా జీవితంలోనికి రండి ప్రభా, ముందుకు సాగలేకపోతున్నానయ్యా, నిలబడలేకపోతున్నానయ్యా, వంగలేకపోతున్నానయ్యా, కూర్చోలేకపోతున్నానయ్యా. దేవా నా బలహీనతలు నీకు తెలిసి ఉన్నవి, నా పరిస్థితులు నీకు తెలిసి ఉన్నవి. దేవా విడుదల దయచేవా. దేవా నీ అధికారం నేను ఒప్పుకొనుచున్నా. అవునయ్యా, ఇంతకాలం నీ అధికారం నేను తోసేసుకున్నా, ఇంతకాలం నీ అధికారం నేను విడిచిపెట్టుకున్నా. షిలోహు అనంటే సమాధానం, షిలోహు అనంటే శాంతి, షిలోహు అనంటే నెమ్మది కలిగిన దేవా, శాంతి రాజ్యంను స్థాపించడానికి వచ్చిన దేవా, సమాధానకర్త నీకు స్తోత్రం, సమాధానమును స్థాపించిన వాడు నీకు స్తోత్రం. భారం మోసుకొని వచ్చిన సమస్య జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని తెలియజేస్తున్నావు. నువ్వు నా రాజువు తండ్రి, నా భారం నీ దగ్గరికి పెడుతున్నా, నేను నీ అధికారంలో ఒప్పుకొనుచున్నా. బ్రదర్స్, దేవుడు మీతో మాట్లాడితే ఏది నీతో మాట్లాడినా చెప్పు, ఆయనతో చెప్పు గట్టిగా. రాబా షల్ద రాబో రాకాత లేహెషల్ దరోబాస్తుకుల రాబా. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు ఇస్తున్నాడు. అవును, ఆ గాలి అనేది విసిరి ఏవైతే బంధకాలు ఉన్నాయో ఆ గాలిలో ఎగరగొట్టబడతా ఉన్నాయి. గాలి చెదరగొట్టు పొట్ట అంటవాడు, ఆ పొట్టు ఎగిరిపోతా ఉంది, ఆ పొట్టు ఎగిరిపోతా ఉంది, ఆ పొట్టు ఎగిరిపోతా ఉంది పొట్టు. అవును, నీ తలంపుల నుండి పొట్టు ఎగిరిపోతా ఉంది, నీ ఆలోచనల నుండి పొట్టు ఎగిరిపోతా ఉంది. హల్లెలూయా, స్తోత్రం. అయానికే స్తోత్రం. అవును, షిలోహు వచ్చే వరకే, యేసు ప్రభు నీ ఇంటిలోనికి వచ్చేంత వరకే సమస్య, యేసయ్య నీలోనికి వచ్చేంత వరకే ఇబ్బంది. యేసయ్యను నువ్వు ఆహ్వానించగానే, యేసయ్యను నువ్వు లేపగానే, యేసయ్యను నువ్వు చేర్చుకోగానే ఆ ఓడ తుఫాను మొత్తం ఆగిపోయిందంట, ఆ సమస్యలన్నీ ఆగిపోయినాయంట. గాలిని గద్దించాడంట, తుఫానును ఆర్పేశాడనంట. ఆ షిలోహు అనబడుతున్న యేసు ప్రభువే నీ జీవితంలోనికి వచ్చాడు, నీ కుటుంబంలోనికి వచ్చాడు. నువ్వు అడుగుతున్నావు కదా, ఆయన నీ ఇంటిలో కాలు పెడతా ఉన్నాడు, నీ జీవితంలో ఆయన వస్తా ఉన్నాడు. అవును, రా బాబా, మోకరించి కళ్ళు మూసుకో, అడుగు దేవుని సన్నిధిలో అడుగు, రా దేవా నా ఇంటికి. అవును, ఎప్పుడైతే యేసు ప్రభు జక్క ఇంటిలోనికి వచ్చాడో అన్ని బయటికి వెళ్ళిపోయినాయి. నీ ఇంటికి యేసయ్య వస్తే, నీ జీవితంలో షిలోహు వస్తే, నీ కుటుంబంలో షిలోహు యేసు ప్రభు వస్తే, నీవు ఒక శ్రేష్టమైన అద్భుతాలు చూడబోతున్నావు.
గొప్ప కార్యాలు నీ పట్ల జరిగించబోతున్నాడు ఆయన. విడుదలను చూస్తావు. ఈ ఉదయకాల సమయంలో ఎవరు కూడా వట్టి చేతులతో వెళ్ళరు. మాట్లాడు, దేవుని సన్నిధిలో మాట్లాడు. ఫైర్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఫైర్ లార్డ్, ఫైర్, 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 ఫైర్. బాబా బాబా షలాదురా బాబా. ఒక్కొక్కరిని దేవుడు మండిస్తూ ఉన్నాడు. ఒక్కొక్కరిని దేవుడు దర్శిస్తూ ఉన్నాడు. ఒక్కొక్కరిని దర్శిస్తున్నాడు. ఒక్కొక్కరిని ఉండదు ఇంకా. అది ఫైర్, 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 ఫైర్. అందరినీ తాకాల, అందరినీ తాకాల, అందరినీ తాకాల ప్రభా. యస్ ఓ లార్డ్. అవును, మెడ పైన, భుజముల పైన, షోల్డర్స్, షోల్డర్స్. అవును, ఆ భుజం పైన, మెడల పైన ఆ కాడి విరగొడుతున్నా యేసునామములో. పోయింది అది. ఆయన అధికారం ఒప్పుకున్నప్పుడే ఆ కాడి పోయింది. భారం మోసుకున్నావు, దేవుడు తొలగించాడు. నీ భారాన్ని దేవుడు తీసేశాడు. ఇప్పుడే నీ శరీరంలో నీ భారాన్ని ప్రభు తీసేశాడు. నీ రోగాన్ని ఆయన భరించాడు. నీ వ్యాధిని ఆయన సహించాడు, భరించాడు. ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలిగి ఉన్నది ఇప్పుడే, కలిగి ఉన్నది ఇప్పుడే. షిలోహు నీ జీవితంలోనికి వచ్చేంత వరకే, ఆయన వచ్చేంత వరకే కదా సమస్యలు. ఆయన నీలో ఉన్నాడు, ఆయన నీతో ఉన్నాడు. నీ పడవలో ఆయన ఉన్నాడు, నీ పడవలో ఆయన ఉన్నాడు, నీ ఓడలో ఆయన ఉన్నాడు, నీ కుటుంబంలో ఆయన వచ్చాడు, నీ జీవితంలోనికి ఆయన వచ్చాడు. నీలో ఆయన ఉన్నాడు, నీతో ఆ ప్రభు నడుస్తున్నాడు. ఇప్పుడు ఆయన తీసుకొని నువ్వు వెళ్తున్నావు. ఇప్పుడు ఆయన నీతో ఉన్నప్పుడు ఏ శత్రువు, ఏ శక్తి నీ ఇంట్లో ఎందుకు ఉంటుంది? అవి బయటకు వస్తాయి. జక్క ఇంట్లో నుంచి అన్ని బయటికి వెళ్ళినట్లుగా అవి వెళ్ళిపోతున్నాయి అంతే, వెళ్ళిపోతున్నాయి అంతే. ఎవరిని పొమ్మని చెప్పాల్సిన అవసరం లే, అవి వెళ్ళిపోతాయి అంతే, వెళ్ళిపోతాయి అంతే. అగ్ని తట్టుకోలేవు కదా, ఇంకా తట్టుకోలేవు కదా అవి. అవును, ఇక్కడనే ఉన్నావు. దేవుని శక్తి నీ ఇంటిలోనికి వెళ్తా ఉంది, నీ కుటుంబంలోనికి వెళ్తా ఉంది. నీ బిడ్డ బాబా బాబా ఎవరితో మాట్లాడాలో వాళ్ళతోనే మాట్లాడుతుంది. ఓ ఫైర్ బ్రదర్స్, నిర్లక్ష్యంగా ఉండొద్దు బ్రదర్. ఒక బ్లెస్సడ్ టైం ఇది, బ్లెస్సడ్ టైం ఇది. ఎస్ 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 లార్డ్. దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదించే సమయం. సహోదరుడా, సహోదరుడా, మోకరిస్తే, నీవు దేవుని సన్నిధిలో అంగీకరిస్తే ఆయన అధికారం, నాకు ఈ మాటలను అంగీకరిస్తే, సహోదరుడా నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన. అడుగు, షిలోహు నా దూరం నా జీవితంలోనికి రా. యేసయ్యా నా జీవితంలోనికి రా, రా 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 రా. అడుగు బ్రదర్స్, అడుగు. అద్భుతాలు చూస్తావు నీవు. నీ కుటుంబాల్లో మార్పు చూస్తావు, నీ జీవితంలో మార్పు చూస్తావు, నీ బ్రతుకులో మార్పు చూస్తావు, అన్నిటిలో ఒక ఆశీర్వాదాన్ని చూస్తావు, దీవెనను చూస్తావు, చూస్తావు, చూస్తావు. రీ బాబా బాబా షెల్ దే లేకే బాకా మారా దేకే బాకా షరాబాలా రూబా రీబాలా దులాకా బాకా షరాబా మూరాకా బాకా షరాబా. ఓ అవును, ఇది అద్భుతాల సమయం అంట. ఇది మరాకిల్స్ జరిగే సమయం అంట. ఇది మరాకిల్స్ జరిగే సమయం. ఆయన అవును 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 సంవత్సరాల తరబడి పీడించబడుతున్న వ్యాధుల నుండి విడిపించబడే సమయం. షిలోహు నీ జీవితంలోనికి వస్తున్నాడు. యేసు ప్రభు నీ జీవితంలోనికి వస్తున్నాడు. యేసయ్య ఇక్కడికి వస్తున్నాడు. వరహది రహలక బకరబ కంప్లీట్ విడుదల, విడుదల. బ్రదర్స్ నిర్లక్ష్యంగా ఉండొద్దు, బ్రదర్స్ నిర్లక్ష్యంగా ఉండదు. ఒక పరిష్కారం చూడబోతున్నావు, ఓ పరిష్కారం చూడబోతున్నావు, పరిష్కారం చూడబోతున్నావు. హల్లెలూయా. రాబాకాతులా రాబా శలబరా కడబా మాలలా రాబా బాబా. అమ్మ, అద్భుతం ఇప్పుడు జరుగుతుంది, ఆ అద్భుతం ఇప్పుడు జరుగుతుంది. నాతో ప్రార్థన చేసుకునే సమయం కాదు అది. ఇప్పుడే ఇప్పుడే చూస్తావు, చూస్తున్నావు. ఫైర్ ఫైర్ రీ బాబా బాబా షలాదులా కాబాకాతులా రా బాబా. హోలీ 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 హోలీ. చూస్తావు బ్రదర్, అద్భుతం. నీ పొలంలో యేసయ్య అడుగు పెడుతున్నాడు, నీ కుటుంబంలో యేసయ్య అడుగు పెడుతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేను చూస్తున్నా కట్లు తెగిపోతున్నాయి, కట్లు ఎక్కడికక్కడ తెగిపోతున్నాయి, ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ. రాబా బాబా షాబా బాబా షలదు రాబా. థ్రోట్ ఇన్ఫెక్షన్, థ్రోట్ ఇన్ఫెక్షన్, థ్రోట్ ప్రాబ్లం, థ్రోట్ ప్రాబ్లం.
గొంతులో ఉన్న సమస్య దేవుడు తొలగిస్తున్నాడు. మెడ 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 భుజముల పైన దేవుడు స్వస్థపరిచాడు. మెడ భుజాలు ఎవరికైతే స్వస్థ అయిందో వారు ఒకసారి లేచి నిలబడండి. థ్రోట్ ఇన్ఫెక్షన్, థ్రోట్ నొప్పి, గొంతు నొప్పి నేను చెప్పినది ఎవరైతే వాళ్ళు ఉన్నారో వారు లేచి నిలబడండి. ఈ రెండు ఫస్ట్ మెడ భుజాలు విడుదలైన వారు మాత్రమే లేచి నిలబడండి. అలాగే స్పైనల్ కార్డ్లో అగ్ని దిగిందని చెప్పాను. ఫైర్ అనేది వాళ్ళు ఎవరున్నారో చెప్పండి. నేను విడుదలైన వారు మాత్రమే, తగ్గిన వారు మాత్రమే, విడుదల పొందుకున్న వారు మాత్రమే లేవండి. స్పైనల్ కార్డ్ నడుములో ఉన్న నొప్పి, నడుము నొప్పి, విడుదలైన వారు. తర్వాత కీళ్ళు వ్రేళ్లల్లో కీళ్ళు, అలాగే కాళ్ళు నీళ్ళు విడుదల అయిపోయిన వారు వచ్చి కూర్చున్నప్పుడు ఉన్నాయి, ఇప్పుడు లేవు, ప్రార్థనలో దేవుడు విడుదలిచ్చాడు అని కార్యం జరిగిన వారు మాత్రమే నిలబడి. మైక్ తీసుకో. రీబా షదెల రకడ బస్తు అందరు ఇక్కడ బాబా రీబా షందెల రికడ బస్తుకులారా. మీరు ఎవరు అనాయింటింగ్ డిస్టర్బ్ చేయొద్దు. దేవుడు గొప్ప కార్యాలు ఇక్కడ చేయబోతున్నాడు. స్పైనల్ కార్డ్ ఒక అగ్ని ఫైర్ అనేది స్టార్ట్ అయింది. స్పైనల్ కార్డ్ వెన్నుపూస ఏమంటారు, అదే బ్యాక్ పెయిన్ దేవుడు తొలగిస్తున్నాడు. దేవుడు ఇప్పుడు జరుగుతుంది, తొలగుతుంది. నిలబడండి. అది దేవుడు నిలబెడతాడు, స్థిరపరుస్తాడు. అంతే ఇస్తున్నాడు. ఏమేన్ ఒక ఫైర్ అనేది స్టార్ట్ అయింది. అగ్ని, ఆ అగ్ని ప్రభావం అనేది థ్రోట్, భుజాలు, మెడ, స్పైనల్ కార్డ్, అలాగే కీళ్ళు, కాళ్ళలో కావచ్చు, మోకాళ్ళలో కావచ్చు, ఏమంటారు కాళ్ళు కీళ్ళ నొప్పులు, ఇవన్నీ ఓకే. వాళ్ళు విడుదలైన వారు మాత్రమే, స్వస్థత పొందిన వారు మాత్రమే నిలబడండి. ఒకవేళ హీలింగ్ ప్రేయర్ అంటే లాస్ట్ తర్వాత చేస్తారు. ఓకే, ఆమెకి మాకి అటు తిరిగమ్మా. ఏం జరిగింది? ఇప్పటిదాకా నడుములు నొప్పి, భుజాలు నింపుకొచ్చినట్టుగా పట్టినాయి, తలను పట్టింది. ఓకే, లల్లకెళ్ళి తిమ్మిర్లు వచ్చినట్లు కాబట్టి భుజాలలోకి. ఓకే, ఇప్పుడు తగ్గిపోయింది. అంటే ఎట్లా తగ్గింది? అంటే ఏమని తగ్గేటప్పుడు ఏం జరిగింది మీకు? తగ్గేటప్పుడు ఎలా జరిగింది? అంటే ఏమన్నా మంట లాంటిది ఏమైనా అనుభవించారు? ఇప్పుడు లేదా మీకు? ఎన్ని రోజుల నుంచి ఉండే సమస్య? 2-3 నెలల నుండి. ఇప్పుడు ఏమైనా ఉందా? చెక్ చేసుకోండి. చిన్న కొంచెమైనా లేదు. ఇప్పుడు గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుత్వం గట్టిగా దేవునికి మహిమ కలుగును కానీ. ఆ బ్రదర్కి అక్కడ రండి బ్రదర్, ఇటు రండి, కొంచెం ముందుకు ఉండండి, పర్లేదు, అక్కడ పెట్టండి. దేవునికి స్తోత్రం. అన్న ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు స్పైన్లో లుంబార్ జాయింట్ పెయిన్ ఉంది నాకు. అయితే అన్న మీ స్పైనల్ కార్డ్లో దేవుని అగ్ని దిగుతున్నది అని అన్నప్పుడు నాకు అక్కడ ఒక కదలికలాగా అనిపించేసి నాకు పెయిన్ అనేది రిలీఫ్ అయింది. ఫైర్ అనేది మంట అనేది దిగుతుంది అన్నప్పుడు నాకు అదే టైంలో నాకు ఇక్కడ ఒక కదలిక స్టార్ట్ అయింది. ప్రైజ్ ది లార్డ్. నాకు ఇప్పుడు స్వస్థత. ఇప్పుడు ఆ సెన్సేషన్ ఇంకా ఉంది కదా, ఆ మంట కూడా ఉంది. మంట బర్నింగ్ అలాంటి ఏమన్నా అనిపిస్తుందా? అంటే మీరు అన్నప్పుడు నాకు అక్కడ కదలికగా అనిపించింది. తర్వాత పెయిన్ వెళ్ళిపోయింది. దేవుడు ఇప్పుడు పెయిన్ లేదు. గడిగా చప్పుడు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. తీసుకోండి అమ్మ. ఇక్కడ ఎవరు? మీరు తీసుకోండి. ఆ దేవుడు కార్యం చేశాడు. నేను ప్రార్థన చేస్తాను ఇంకా కూడా. మైకి దేవుడు అద్భుతం చేస్తాడు. ఇంకా అనాయింటింగ్ అట్లనే ఉన్నది మీ జీవితం. అమ్మ చెప్పండి అటు తిరిగాను. చెప్పండి అమ్మ. భుజాలపై నొప్పి. ఓకే అమ్మా, ఇప్పుడు తగ్గినాయి. ఇప్పుడు ఈరోజు ఏం జరిగింది? ఇప్పుడు ప్రస్తుతం కీళ్ళల్లో నొప్పులు ఉండేనా? ఇప్పుడు వచ్చినప్పుడు, ఇప్పుడు ఇంతకుముందు వచ్చినప్పుడు ఉండేనా? అంటే ఇప్పుడు ఏం జరిగింది? ఆరాధనలో భుజాల పైన భారం తొలగించింది. గట్టిగా చప్పుడు కొడుతూ ప్రవహిస్తుంది. అమ్మ ఇవ్వండి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. అమ్మ చెప్పండి. లాస్ట్ 15 days నుంచి వెళ్ళి ఫుల్ జాయింట్స్ పెయిన్ అవుతుండే అన్న. రావడం కూడా కాళ్ళలో బలహీనంగా వచ్చిన, ఇక్కడ కూర్చోవడానికి కూడా బలం సరిపోలేదు, చాలా ఆయాసపడుతూ కూర్చున్నా. మీరు ప్రాఫెసీ చెప్పడం స్టార్ట్ అయినప్పుడు ఒక చల్లని గాలి నన్ను తాకి
బాడీ అంతా గూస్ బంప్స్ వచ్చి ఇన్స్టెంట్ హీలింగ్ పొందుకున్నా. నెక్లో కూడా ఫుల్ పెయిన్ అవుతుండే, క్లాప్స్ కొడుతుంటే కూడా చేతులలో బలం సరిపోలేదు. కానీ మీ ప్రొఫెసీ చెప్తుంటే క్లాప్స్ కొట్టి దేవుని గట్టిగా ఆరాధించడానికి బలం ఇచ్చినాడు. ఇప్పుడు కంప్లీట్ హీల్ అయినా అన్న. ఇప్పుడు లేదు, గడిగా చప్పులు కొడుతూ కీళ్ళ నొప్పుల నుండి యేసు నామంలో దేవుడు విడుదల ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ స్వస్థత యేసు క్రీస్తు నామములో స్థిరపడును గాక, వీరందరి జీవితంలో స్థిరపడును గాక. ఆమేన్. అమ్మ చెప్పండి. నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉండింది ఫ్రైడే నుంచి. నాకు మాట్లాడేకి వస్తలే, కనీసం ముమ్ము కూడా మింగడానికి వస్తలేదు, వాటర్ తాగడానికి కూడా అట్లా చాలా ఇబ్బందికరంగా ఉండింది. దాంతో హెవీ కోల్డ్. నేను పొద్దున వచ్చేటప్పుడు ఫుల్ బాడీ హెవీనెస్, ఇట్లా బరువుగా భారంగా వచ్చింది. నేను ఇక్కడ కొద్దిసేపు కూడా కూర్చుంటానని నేను అనుకోలేదు. 5 minutes ఎప్పుడెప్పుడు వెనకకెళ్ళి కూర్చుందామని ఉంది, కానీ నాకు వెళ్ళాలనిపించలేదు. ఇప్పుడు వర్షిప్ చేస్తున్నప్పుడు దేవుడు అగ్ని రథము దేవుడు నడిపించి నేను దాంట్లో ఉన్నప్పుడు వెన్ ఐ యామ్ విత్ యూ మొత్తం కంప్లీట్ ఫైర్తో ఉన్నప్పుడు దర్ ఇస్ నథింగ్ విచ్ కెన్ హార్మ్ అని నేను ఇట్లా ప్రేయర్ చేస్తున్నప్పుడు మీరు థ్రోట్ ఇన్ఫెక్షన్ నుంచి దేవుడు విడుదల అని ఉంది. గట్టిగా చప్పులు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. నాకు చెప్పలే కదా థ్రోట్ ఇన్ఫెక్షన్, థ్రోట్ ప్రాబ్లం, గొంతు నొప్పి, దేవుడు ఇప్పుడు విడుదల ఇచ్చాడు. గట్టిగా చప్పులు కొడుతూ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అమ్మ చెప్పండి, మీ సాక్ష్యాలు అవసరం, దేవునికి స్తోత్రం. ఎవరికి ఏం జరిగినా చెప్పండి త్వరగా. ఈరోజు స్పెషల్ చెప్పాడు దేవుడు, అద్భుతాల సమయం అంటే. చెప్పండి జాయింట్స్ పెయిన్ బ్రదర్. అమ్మా 15 days నుంచి నాకు నొప్పులు లాస్ట్ వీక్ నుంచి తగ్గిపోయినాయి. కట్టెపీటలు వేసుకునే ప్రేయర్ చేయడం, ఇక్కడ ఆరాధన కూడా కాళ్ళు మడతా పెడదామన్నా మోకాళ్ళ పైన ఉందామన్నా నాకు అసలు బలహీనత వస్తలేదు. మీరు ప్రేయర్ చేస్తుంటే ఇట్లా మొత్తం జాయింట్స్ నుంచి ఒకలాంటి వేడి అనేది వేడి. ప్రైజ్ ది లార్డ్, గట్టిగా చప్పులు కొడుతూ వేడి, ఫైర్, దేవుడికి స్తోత్రం. అమ్మ ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పులు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం, దేవుడికి మహిమ కలుగును గాక. జాయింట్ పెయిన్స్, కీళ్ళ నొప్పులు అంటే కూర్చోలేకపోయినారు, ఇప్పుడు మోకరించి ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పులు కొడుతూ ప్రైజ్ ది లార్డ్, గట్టిగా గట్టిగా. అమ్మ చెప్పండి. అమ్మ మార్నింగ్ వచ్చినప్పటి నుండి నా గొంతులో విపరీతమైన మంట, అసలు ప్రేయర్ చేస్తుంటే గొంతులో మంట ఉంది. అయితే ప్రేయర్ చేసినప్పుడు సడన్ గా నేను ఫుడ్ గురించి ప్రేయర్ చేసినప్పుడు ఆ మంట అనేది సడన్ గా నాకు తగ్గిపోయింది. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పులు కొడుతూ థ్రోట్ ప్రాబ్లం, ఇదేమి ఏమంటారు చలికాలం కాదు. నేనేదో జనరల్ ప్రాబ్లమ్స్ లాగా నేను చెప్పలే, ఆయన చెప్తే అది తగ్గొద్దు కదా. అవి ఓకే, ఇంతమందిలో నీ ఆలోచన కదా, అది ఇంతమందిలో ఎవరికైనా ఉంటాయి కదా. కరెక్టే, అది కరెక్ట్, వాస్తవం. నేను కూడా అదే అంట, ఇంతమందిలో ఎవరికొకరికి ఉంటుందిలే సమస్య, అది కరెక్టే, నేను కూడా అదే అంట. కానీ మరి ఇంతమందిలో ఆ సమస్య చెప్పి మరి సమస్య చెప్పడం కాదు, సమస్య నుండి విడుదల పొందారు కదా, అది కదా కార్యం. అడిగే చప్పుడు కొడుతూ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను కూడా ఈ మందిలో ఎవరైనా ఒకరు ఉంటారులే, అది కూడా నేను కూడా నమ్ముతా. కానీ విడుదల పొందినారు చూడండి, అది కదా అద్భుతం. ప్రైజ్ ది లార్డ్. అమ్మ చెప్పండి, గట్టిగా చప్పుడు కొడుతూ. నిజంగా సాక్ష్యాలు గొప్పవి. థ్రోట్ సమస్య అంటే గొంతులో ఉన్న ఇబ్బందికరమైన పరిస్థితి దేవుడు తొలగించాడు. అమ్మ చెప్పండి. నాకు ఇక్కడికి చర్చికి వచ్చేటప్పుడు మెడలంతా భారం బరువుతో ఉండే. అసలు పోయిన వారమే వద్దాం అనుకున్నా కానీ మెడల కోసమే రాలేదు. ఇప్పుడు వస్తుంటే భారం అనిపించింది, మెట్లు ఎక్కుతుంటే కూడా. వర్షిప్లో నాకు మెడల మీదకెళ్ళి ఒకటి ఏదో బరువు దిగిపోయినట్టు అనిపించి నొప్పి వెళ్ళిపోయింది. గట్టిగా చప్పుడు కొడుతూ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి దేవుడికి స్తోత్రం. నొప్పులు, ఈ మెడ, ఈ ప్లేస్ అనేది బాగా ఎవరికో ఇక్కడ దేవుడు అక్కడ ఆ భారాన్ని దేవుడు తొలగించాడు. ప్రైజ్ ది లార్డ్. అమ్మ అక్కడేనా? రైట్, వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్. అమ్మ చదువు. అమ్మ దేవుడు అగ్ని చేత నింపిండు నాకు. ప్రైజ్ ది లార్డ్. మొత్తం బాడీ పెయిన్స్ మొత్తం చాలా భారంగా వచ్చింది, మొత్తం తొలగించాడు దేవుడు. ఇట్లా ఒక షవరింగ్తో నన్ను నింపిండు దేవుడు. ఫైర్, అగ్నితో తాకి దేవుడు జాయింట్ పెయిన్స్, బాడీ పెయిన్స్ కంప్లీట్గా విడుదల ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. అమ్మ మీకు అమ్మ గట్టిగా చప్పుడు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. మీకు ఎన్ని ఇయర్స్ అమ్మా? ఎన్ని నెలలు? 3 నెలల నుంచా? 3 నెలల నుంచా అమ్మ? మీరు 3 నెలలు. ఎక్కడి నుంచి వచ్చారు? ప్రైజ్ అమ్మ రాఘుపూర్. మీది సాక్ష్యం ఉంటుంది, వేస్తున్నాము ఖచ్చితంగా. గట్టిగా చప్పుడు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. ఈ సాక్ష్యములన్నీ కూడా స్థిరపడును గాక. కళ్ళు మూసుకుందాం, అందరం గట్టిగా కళ్ళు మూసుకుందాం. ఆ ఒక అనాయింటింగ్ అనేది ఇంకా లేదు. ఈరోజు
నేను ప్రార్థన చేస్తా, అది మీ ఉపశమనం కొరకే, కానీ ఆ ప్రార్థన జరగక ముందే మీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. నువ్వు వచ్చావు కదా, ఉట్టి చేత వెళ్ళొద్దు. ఈరోజు ఆశతో ఉండు, ఆశతో వెళ్ళు, ఆశక్తితో వెళ్ళు. ఫైర్ లార్డ్ జీసస్. ఎస్, నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. నీవు చూపించిన నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ. నీకే నా హృదయార్పణ. ప్రైజ్ ది లార్డ్. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ. నీకే నా హృదయార్పణ. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం. నింపెను ఉల్లాసమే. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం. నాలో నింపెను ఉల్లాసమే. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ. నీకే నా హృదయార్పణ. నీవు చూపించిన నీ వాత్సల్యమే. కళ్ళు నా మూసుకొని హృదయాన నవజ్ఞాపిక. మరొకసారి చెప్తూ, నీవు చూపించిన నీ వాత్సల్యం. దేవుడు నీ పట్ల వాత్సల్యంను చూపించాడు ఈరోజు. ఆయన నిన్ను కనికరిస్తున్నాడు. నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. స్టమక్ లో ఉన్న ఆ ఒక ఇబ్బందికరమైన పరిస్థితి, స్టమక్ పెయిన్, స్టమక్ ఇన్ఫెక్షన్, స్టమక్ కడుపులో ఉన్న ప్రతి సమస్య, స్టమక్ లో ఏదైతే ఇబ్బంది ఉన్నదో, స్టమక్ చూడండి, ఆ గడ్డ కరుగుతుంది ఏసునామములో. 1, 2 స్టమక్ లో ఉన్న ఇన్ఫెక్షన్, బాధ, ఇబ్బంది దేవుడు ఈ క్షణంలో దేవుడు స్వస్థపరుస్తున్నాడు. ఎవరున్నారు స్టమక్ లో సమస్య? దేవుడు స్వస్థపరచాడు. స్టమక్ కడుపులో ఉన్న ఆ బాధను దేవుడు విడిపిస్తున్నాడు. స్టమక్ పెయిన్, కడుపు నొప్పి, కడుపులో ఒక మాటలో చెప్పాలంటే ఆ కడుపులో మాంత్రిక కార్యాలు జరిగి ఉన్నాయి. సహోదరుడా, నీ కొరకు దేవుడు చెప్తా ఉన్నాడు. అవును, అప్పుడప్పుడు తరచుగా కడుపు నొప్పి, ఇంకా ఎవరికున్నా కడుపు నొప్పి తగ్గుతుంది ఏసునామములో. ఎస్, కిడ్నీ స్టోన్స్ ఏసునామములో దేవుడు తొలగిస్తున్నాడు. కిడ్నీ స్టోన్ బయటికి వెళ్ళిపోతా ఉన్న ఏసునామములో. స్టమక్ పెయిన్, అలాగే కిడ్నీ స్టోన్. ఎవరున్నారు త్వరగా అర్జెంటుగా లేచి లేవడండి, ప్రార్థన చేస్తాను. రాబా షెల్దర్ అక్కడ నేను ఊరికే చెప్పింది ఏం కాదు. స్టమక్ పెయిన్, కడుపు నొప్పి, స్టోన్స్. మీకేమో కడుపు నొప్పి, యాక్సిడెంట్ అయ్యింది, నొప్పి ఇక్కడ అంతా ఓకే, నొప్పి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు నొప్పి ఉందా? ఇప్పుడు ఇంతకుముందు ఉండే, ఇక్కడికి రాకముందు ఉండే. ఇప్పుడు ప్రేయర్ చేసినాడు, ఏమైనా బాగు జరిగింది, మంచిగా ఉంది. ఓకే, ఇప్పుడు ఈ రోజు నొప్పి లేదు. అంటే ఇక్కడికి వచ్చాక, అంటే ఆరాధన చేస్తాం, ఈ ఆరాధన చేస్తాం. అంటే స్టమక్ పెయిన్ అన్నప్పుడు ఇక్కడ నొప్పి ఉండే, ఇప్పుడు స్టమక్ పెయిన్ లేదు. గడిగా చప్పుడు కొడుతూ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఆ పెయిన్ యాక్సిడెంట్ అయి ఉండే పెయిన్ ఇక్కడికి వచ్చిన, ఇప్పుడు స్టమక్ పెయిన్ అన్నప్పుడు పోయింది, ఇప్పుడు లేదు. ఒకసారి చెక్ చేసి, ఎందుకంటే నేను అందరికంటే అవిశ్వాసం. ప్రైజ్ ది లార్డ్. నేను నమ్మను కదా, తగ్గింది. గడిగా చప్పుడు కొడుతూ దేవుని స్తుతిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంకోటి స్టోన్స్. అమ్మ చెప్పండి మీ ప్రాబ్లం. మైక్
దేవుడు ఆ స్వస్థత నజరేయునామములో నిలిచి ఉండును గాక. ఆమేన్. ఈరోజు మిరాకిల్స్ డే నీ కొరకే మరి చెప్పమ్మా. కిడ్నీ ప్రాబ్లం ఏమన్నారు? కిడ్నీస్ గురించి నొప్పి అయితే అవును కరెక్టే. కడుపులో ఏమన్నారు? ఓకే, కిడ్నీలు కడుపు కూడా వస్తుంది, నొప్పి వస్తుంది. రైట్. ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు దేవుడు నీకు నార్మల్ రిపోర్ట్స్ ఇస్తాడు. యేసునామములో గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. ఆ కిడ్నీ పెయిన్స్ కంప్లీట్గా దేవుడు తొలగిస్తూ ఉన్నాడు. అవును, దేవుడు చూపెట్టాడు కిడ్నీ. నేను కిడ్నీ చూపిస్తే నేను స్టోన్స్ నేను అనుకున్నాను, నా ఆలోచన, నా నాలెడ్జ్. కానీ దేవుడు ఆ కిడ్నీ అంటే నొప్పి ఇటు నుంచి ఇటు చూశాను, అందును బట్టి కిడ్నీ స్టోన్ నేను నా నాలెడ్జ్. కానీ దేవుడు ఆ కిడ్నీ ఏదున్నా, కిడ్నీ ఇన్ఫెక్షన్ ఏదైనా సరే దేవుడు నార్మల్ రిపోర్ట్స్ దేవుడు ఇస్తున్నాడు. గడిగా చప్పట్లు కొడుతూ ఎవరి నుంచి వచ్చారమ్మా? అమ్మా మమ్మీ ప్రైజ్ ది లార్డ్. గడిగా చప్పులు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. అంటే ఇద్దరు వచ్చారు, ఇద్దరికి దేవుడు అద్భుతం చేస్తాడు. గడిగా చప్పులు కొడుతూ ఎన్నో రోజుల నుంచి పెండింగ్, ఈరోజు దేవుడు మీ కొరకు మీ జీవితంలో అద్భుతం చేస్తున్నాడు. గడిగా చప్పులు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. yes, నీవు చూపించిన నీ వాత్సల్యమే నాలో హృదయాన నవజ్ఞాపిక. పాడదాం. నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ. నీకే నా హృదయా. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా yes Lord. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ. నీకే నా హృదయార్పణ. నిరీక్షణ, నీలో సంరక్షణ. నీకే నా హృదయార్పణ. పాడదాం గట్టిగా. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ. నీకే నా హృదయార్పణ. నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ. నీకే నా హృదయార్పణ. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ. నీకే నా హృదయార్పణ. నాలో నిరీక్షణ, నీలో నీవు అద్భుతం చూడాలనుకుంటే పాట పాడు. నీకే నా హృదయార్పణ. గట్టిగా దేవుని స్తుతిస్తూ నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ. నీకే నా హృదయార్పణ. yes Lord. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ. నీకే నా హృదయార్పణ. నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. కళ్ళు మూసుకొని అందరూ అలాగే. ఆ ఇచ్చింగ్ ప్రాబ్లం, దురద సమస్య, ఎవరికి చెప్పుకోలేని యొక్క సమస్య, ఎవరికి చెప్పుకోలేని సమస్య, దురద, ఇచ్చింగ్ ప్రాబ్లం, దేవుడు ఈ క్షణమే దేవుడు తొలగిస్తా ఉన్నాడు. ఇప్పుడే అవును, ఇప్పుడే సర్హాల్దో రహస్యంగా పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. విడిపించాడా లేదా దేవుడు, స్వస్థత దొరికిందా లేదా, అదొకటి చెప్తే చాలు. ఎవరైనా ఆ ఇచ్చింగ్ ప్రాబ్లంలో బాధపడుతూ ఉంటే, విడుదలైన వారు ఎవరైనా ఉంటే లేచి చెప్పండి, ఫేస్ ఇచ్చి లేవండి, లేవండి. ఇంకా ఉన్నారు. ఇచ్చింగ్ ప్రాబ్లం, దురద సమస్య దేవుడు తొలగించాడు. ఇంకా ఉన్నారు. త్వరగా లేవాలా, నేను ముందుకు వెళ్తాను. సమయం ఈరోజు మీ మిరాకిల్ డే, మీ అద్భుతాల సమయం ఇది. మీరు అద్భుతం చూడాలనుకుంటే టైం వెచ్చించండి. దేవుడికి స్తోత్రం. నేను ఎప్పుడో ప్రసంగం అయింది, ఆరాధన అయిపోయింది, అంతా అయిపోయింది, ముగించాలా
నాకు అసలు అయిపోయింది, నా టైం అయిపోయింది. కానీ ఇది ఎక్స్ట్రా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. మీ విడుదల కొరకు, మీ విడుదల కొరకు, మీ విడుదల కొరకు. ఇచ్చింగ్ దురద సమస్య ఇంకా ఉన్నారు, ఇంకా ఉన్నారు, ఇంకా ఉన్నారు. దేవుడు తొలగించాడు అంతే, స్వస్థపరిచాడు, విడుదల ఇచ్చాడు. ఇచ్చింగ్ ప్రాబ్లం స్వస్థత అయితేనే లేవండి, లేకపోతే వద్దు. వచ్చినప్పుడు ఇప్పుడు లేకపోవడం, ఎవరుంటే ఎవరు లేవండి. త్వరగా ఇంకా ఇంకా అసలు దేవుడు ఎంత కరెక్ట్గా చూపిస్తాడు అంటే ఆ ఇచ్చింగ్ ప్రాబ్లం నుండి, దురద ప్రాబ్లం నుండి దేవుడు విడిపించాడు అంతే. యేసునామములో ఇప్పుడు ప్రజెంట్గా దేవుడు విడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. నేను ఆ ఒక నీడ, దురాత్మ, చీకటి అనేది నీ పైన వచ్చి ఆవరించినప్పుడు అది బాగా ఎక్కువగా ఇచ్చింగ్ దురద అనేది అవుతుంది. ఆ ప్రభావము నీ నుండి తొలగిపోతుంది అంటే యేసునామములో. యేసుక్రీస్తు ప్రభు. ఎస్ 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 అవును. 12 సంవత్సరాలు కలిగిన రక్తస్రావం కలిగిన రోగికి ఏదైతే సమస్య ఉందో, నీ జీవితంలో అలాంటి సమస్యతో బాధపడుతుంటుండగా ఇప్పుడే దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. స్వస్థపరిచాడు ఆల్రెడీ. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. చెప్పండి. స్టార్టింగ్ బండి పార్క్ చేసిన అప్పటి నుంచి నాకు ఫేస్ ఇచ్చింగ్ వస్తుంది. ఓకే. ఆరాధన చేసేటప్పుడు కూడా చాలా విపరీతమైన కడ్జితో మస్తు రాస్తున్నా, ఆరాధన చేయనిస్తలే, నాకు అంతగానం ఇచ్చింగ్ వస్తుంది. అంతలో బయటికి వెళ్ళిపోయి ముఖం కడుగుతామేమో అన్నంత కోపం వస్తుంది. ఆరాధన చేసేటప్పుడు అంతనం ఇచ్చింగ్ వస్తుంది. ఆరాధన అయిపోయేలోపు ఆ ఇచ్చింగ్ మొత్తం గట్టిగా సపోర్ట్ కొడుతూ ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇచ్చింగ్ రావడం స్పెషల్ కాదు, అది ప్రభావం, అది ఇచ్చింగ్ కనబడము, దాన్ని దేవుడు తొలగించడం అద్భుతం. ప్రైజ్ ది లార్డ్. చెప్పు నాయన. గత 3 years నుంచి ఉండే, ఇప్పుడు మొత్తంగా వెళ్ళిపోయింది. ఇప్పుడు లేదు, ఇప్పుడు అట్లా సెన్సేషన్ అనేది. గట్టిగా చప్పుడు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది నేను చూసిన కన్ఫర్మ్గా మరలా అది యేసునామములో ఆ ఇచ్చింగ్ అనేది రాకుండాను గాక, రాదు, స్థిరపరచబడును గాక యేసునా. ఆమేన్. అమ్మా అక్కడి ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఉన్నారమ్మా, దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. మీరు దాచుకుంటే ఏం చేయలేం. కానీ నీవు చూపించిన నీ వాత్సల్యం చెప్పమ్మా. అన్న నాకు 3-4 days నుండి బాగా ఫేస్ ఇచ్చింగ్ అవుతుంది. ఇప్పుడు లేదు, ఇంత ముందు కూడా ఫుల్ వెళ్ళబట్టుంది. వర్షిప్లో మొత్తం రిలీఫ్ అయిపోయింది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఇప్పుడు మీకు చూపించి దేవుడు కడుపు నొప్పి చూపించాడు, స్టమక్ పెయిన్ చూపించాడు. అయితే వచ్చినప్పుడు ఉన్నది అది వేరే, అది అంత తర్వాత సంగతి. కానీ స్టమక్ పెయిన్ అనేది చూపించాడు ఒకటి. రెండవది, ఆ స్టమక్ పెయిన్ రావడానికి కారణం సాతాను కార్యం. అది 100% కరెక్ట్. దేవుడు నీ జీవితంలో చర్చికి వస్తే అద్భుతాలు చేస్తాడు. గట్టిగా చప్పులు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే మీరు నా దగ్గరికి రండి, అప్పుడు ఆయన వస్తాడు. ఇది నాకు చూపించాడు దేవుడు. నేను ఏదో ఊరికే చెప్పట్లేదు. నేను ప్రార్థన చేస్తుంటే మీరు కనబడ్డారు. మీ స్టమక్ కనబడింది, నొప్పి కనబడింది, ఆ స్టమక్లో చెత్త కనబడింది. చెత్త అని అంటే మనుషులు చేసిన మైకి ఆయనకి. మీరు సిగ్గుపడకూడదు, లేవండి. స్టమక్ పెయిన్ ఉండేనా లేదా అది కూడా చెప్పండి. వచ్చేటప్పుడు కొద్దిగా ఉండే, ఇప్పుడు ఉందా లేదా? తగ్గింది. ఇప్పుడు గట్టిగా నార్మల్. నాకు బాగా చూపిస్తున్నాడు దేవుడు. అంటే కొంతమందికి అన్ని రకాలుగా అడిగితే తప్ప అది బయటికి రాదు. అందుకే పిలిచి అడిగాను. దేవుడు అది ఈవిల్ స్పిరిట్, దుష్టుడు, మనుషుడు, దుష్ట కార్యం అంతే, సాతాను కార్యం. దేవుడు దాన్ని తొలగించాడు. ఇప్పుడు ఏం చెప్పాలనంటే కొన్ని ఎట్లాగుంటాయంటే దేవుడు తొలగించాడు, ఓకే, మరలా పోయి తెచ్చుకోకూడదు. గడిగా చప్పుడు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది మీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. ఓకే, ఇప్పుడు చూడండి, చెప్పిన ప్రతిదీ దేవుడు విడిపించాడు. అవునా? ఒకటైనా కూర్చోండి పర్లేదు. ఒకటైనా ఆపాడు దేవుడు, ఒక్కటి కూడా. రక్తస్రావం కలిగిన ఆ సమస్య నుండి కూడా దేవుడు విడిపిస్తున్నాడు. గడిగా చప్పులు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పిన ప్రతిదీ కూడా దేవుడు గొప్ప కార్యమును దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. గడికి చెప్దాం హల్లెలూయా. గడికి చెప్దాం హల్లెలూయా. ఈరోజు దేవుడు మిమ్మల్ని తీసుకొని వచ్చాడంట. దేవుడు మిమ్మల్ని త్రోసాడంట ఇంటి నుంచి. మీ అంతలో మీరు రాలేరంట. ఈరోజు దేవుడు మిమ్మల్ని
ఏమంట? ఆయన మీ చేతి పట్టుకొని నడిపించంట. ఇది ఆయన మాట. ఇది గట్టిగా చప్పులు కొడుతూ ప్రయత్నాడు. ఇది నా మాట కాదు, ఆయన మాట. నీకు రావాలని లేదు, నీకు రావాలనిపించలేదు, కానీ దేవుడు నిన్ను తీసుకొని వచ్చాడు. అనగా లోతు తడవు చేస్తూ ఉంటుంటే ఎలాగైతే ఆ ఒక దేవుని యొక్క దూతలు త్వరపెట్టి తీసుకొని వచ్చారో, అమ్మ వినండి, నీ జీవితంలో అలాగున్న తడువు చేస్తూ ఉంటుంటే ఇంటి దగ్గర నిన్ను బాగా నెట్టడం ద్వారానే నువ్వు ఇక్కడికి వచ్చావు. దేవుడికి స్తోత్రం. లేకపోతే నువ్వు వచ్చే వ్యక్తివి కాదు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నెట్టాడు. ఎందుకు నెట్టాడనంటే ఉగ్రత, సమస్య, అనారోగ్య పరిస్థితుల నుంచి విడుదల పొందుకోవాలని. గడిగే చప్పుడు కొడుతూ నువ్వు రాకపోతే అదే సమస్యలు ఉండేదానివి. నువ్వు వచ్చినందుకు దేవుడు తొలగించాడు. నువ్వు రాకపోతే ఉండే వ్యక్తి. ఎవరు నెట్టాడంట? పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకు నెట్టాడు? విడుదల కొరకు. లోతుని ఎవరు నెట్టాడు? దేవుడు. ఎందుకు నెట్టాడు? ఉగ్రతలో పడకుండా కొరకు. ఈరోజు నీవు రావడానికి గల కారణము నువ్వు కాదు. నీ అంతలో నువ్వు ఎప్పుడు చర్చకు వచ్చినట్టు అట్ట రాలేదు. నీవు దేవుడు నిన్ను తీసుకొని వచ్చాడు అంతే. ఆమేన్. నీకు రావాలన్న ఆలోచన లేదు, నీకు రావాలన్న ఆశ లేదు, నీకు రావాలన్న కోరిక అసలు లేదు. పైగా మీకు ధైర్యం ఉంటే చెప్పండి, సిగ్గు తప్పితే చెప్పండి. దేవుడు మళ్ళీ దీవించును గాక. నేను చెప్తా, ఈరోజు పడుకుందాం అనుకున్నావు కానీ వచ్చినావు. ఉంటే చెప్పు, ధైర్యం ఉంటే చెప్పు. నువ్వు రెస్ట్ తీసుకుందాం అనుకున్నా, ఆదివారం లేక దొరికింది కదా ఈరోజు రెస్ట్. ఇంకా చెప్పగలిగితే కానీ వద్దు, కానీ ఇక్కడ వరకు. అమ్మా చెప్పండి. ఒకటి, అమ్మా రానన్నాడు. దేవుడికి స్తోత్రం. మీరు కూడా గడిగే చప్పులు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. ఆమేన్. హాలిడే ఉంది, నేను పడుకుంటా, నేను రెస్ట్ తీసుకుంటా. నాకు రావాలని లేదు, రాబుద్ధి కాలేదు. ఈ బ్రదర్ ఒక్కడు కాదు, ఈ బ్రదర్ ఇద్దరే కాదు, ఇంకున్నారు. అలాంటి వారు ఇంకున్నారు. ఉంటే సిగ్గు తప్పితే ఎత్తాడు. ఎవరు ఉంటే ఎత్తాడు. దేవుడు దీవిస్తాడు. ఎందుకంటే అయ్యగారు దేవుడికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కూడా దేవుడికి స్తోత్రం. దేవుడు ఏమో అంటే ఆయన, నేను అంటున్నా ఇంకున్నారు అంటున్నా. ఆమేన్. ఇంకున్నారు. హల్లెలూయా. రాకూడదు అనుకున్నారు. అమ్మ పరిశుద్ధాత్మ దేవుడే నెట్టుకొని వచ్చాడు అంతే. ఆమేన్. మీరు రాలేరంట, దేవుడు నడిపించాడంట. అంటే దేవుని ప్రమేయంలో వచ్చారు. దేవుని ప్రమేయంలో ఏమన్నా ఇంకొకరు ఈవినింగ్ చూద్దాంలే అన్నాడు. దేవుడికి ఈవినింగ్ చూద్దాంలే, ఈవినింగ్. కానీ మార్నింగ్ వచ్చారమ్మా, ఇంకున్నారు. గడిగా సపోర్ట్ కొడుతూ దేవుడి స్తోత్రం కలుగునుగా. అరే మళ్ళీ ఆయనతో ఇప్పుడే నేను ఆపుకుపోయిన అనుకో, రాత్రి దాకా ఉంటారు ఇట్లే. దేవుడికి స్తోత్రం. మళ్ళీ మీ సమస్యలన్నీ దేవుడు చెప్తా ఉంటే ఆయన అద్భుతాలు చేసేవాడు కదా. ఏమన్నారమ్మా చెప్పండి. మీరు వెళ్ళండి, నేను సాయంత్రం పోతానన్నారా? ప్రైజ్ ద లార్డ్. గడిగా చప్పులు కొడుతూ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈవినింగ్ చూద్దాంలే, సాయంత్రం ఆరాధనకు చూద్దాంలే, ఇప్పుడు వద్దులే. బలహీనత, అనారోగ్యం, ఇబ్బంది, పడుకోవాలా, ఇంట్లో ఉండాలా, ఇంట్రెస్ట్ లేకపోవడం, అలాగా వదిలిపోవడం. మరలా నీకు సమస్య రాదేస్తున్నాను, ఆలోచన చేయకేస్తున్నాం. గడిగే చప్పుడు కొడుతూ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అది అలాగా వచ్చిపోతూ తాకుతున్నప్పుడు అరే మరలా కిందికి వెళ్ళినాక వస్తే అది నిలబడలేదు. వేస్తున్నాడు తరమబడును గాక. ఆమేన్. హల్లెలూయా. అది తరమబడు, నీ మార్గంలో కూడా మరలా కలుసుకొనకుండాను గాక. కళ్ళు మూసుకుందాం. నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. నీ ముఖ దర్శనం ప్రతి అరుణోదయం నాలో నింపెను ఉల్లాసమే. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను. బహు సౌందర్య సియోనులో పాడదాం గట్టిగా చప్పుడు. బహు సౌందర్య సియోనులో, గట్టిగా
చప్పలు కొడుతూ సింహాసనాసీనుడా బహు సౌందర్య రక్తము చెడిపోయినదని చెప్పిన డాక్టర్స్ నీ రక్తము పాడుగాలని చెప్తారు ఇక మీదట. నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయెనే. నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలోన సంతోషమే. నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయెనే. నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలోన సంతోషమే. బ్రతుకులో పాడదామందరూ కలిసి గట్టిగా. ఒంటరి బ్రతుకులో నిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే. ఒంటరి బ్రతుకులో నిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే. 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 ఒంటరి తనములో ఒంటరి జీవితంలో భర్త ఉంటే బాగుండే కదా ప్రభువా, పేరుకైనా అనే ఆలోచనలతో కుమిలిపోతూ బాధపడుతూ కృంగిపోతూ పిల్లల యొక్క ఇబ్బందికరమైన పరిస్థితిని బట్టి భర్త గురించి ఆలోచన చేస్తూ ఒంటరితనమును అనుభవిస్తున్నాం. అవును, అవును, అది నువ్వే. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన అంటాడు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. నిన్ను సృష్టించిన వాడే నీ తండ్రి. బాధపడకు, భయపడకు, కన్నీరు కార్చాల్సిన పని లేదు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నిన్ను నడిపిస్తా ఉన్నాడు. ఆయన నీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు. ఆశ్చర్యమైన కార్యాలు చేయబోతున్నాడు. మహత్కార్యాలు చేయబోతున్నాడు. భర్త గురించి ఆలోచన చేస్తూ ఒంటరిగా ఫీల్ అవుతున్న ఒంటరితనం, ఒక బలమైన మేఘం అభిషేకం పరిశుద్ధాత్మ సన్నిధి నీ పైన కమ్ముకుంటుంది. ఇప్పుడే ఆదరణ నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నూతనమైన జ్ఞాపకాలను దేవుడు ఇవ్వబోతున్నాడు. నీవు చూపించిన నీ వాత్సల్యమే హృదయాన నవ జ్ఞాపిక. నీవు చూపించిన ఎవరున్నారు? భర్తను కోల్పోయిన స్థితిలో భర్త గురించి ఆలోచన చేస్తూ, అమ్మా ఏమైంది, మరణించాడా, మారతలేడు, అమ్మా తాగుతాడా, దాంట్లో నడుస్తలేడు అసలు. అన్ని చెడు ఆలోచనలు తిరుగుతుంది, అంత మైండ్లో అదే తిరుగుతుంది. పిల్లకేమో హార్ట్ ప్రాబ్లం అని ఉండదు. దేవుడు కార్యం చేస్తాడు. దేవుడికి స్తోత్రం. మళ్ళీ కాలు చేయి పడిపోయింది. కొన్ని రోజుల దాకా నడవలేదు. ఇప్పుడు నోరు మాట కూడా వస్తలేదు. ఒంటరి తనములో నుండి దేవుడు తన ఆదరణను ఈ కుటుంబానికి దేవుడు కలగచేయును గాక. నెమ్మదితో నీ కుటుంబాన్ని దేవుడు నింపబోతున్నాడు.
శాంతితో నింపబోతున్నాడు. కళ్ళు మూసుకో. యేసు నామములో. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, ఐ రిలీజ్ యునైటింగ్ ఫాదర్. లార్డ్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఐ రిలీజ్ యునైటింగ్ ఫాదర్. నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. షిలోహు నీ కుటుంబంలోనికి వస్తున్నాడు. యేసు ప్రభు నీ కుటుంబంలోనికి వస్తున్నాడు. స్తోత్రం, స్తోత్రం. yes lord. నీవు చూపించిన దేవానికి మహిమ తండ్రి. నీవు చూపి ఆయన వాత్సల్యత ఎడతేకున్నదంట. కళ్ళు మూసుకో. దేవుని యొక్క దర్శనమును చూస్తున్నావు. ఇప్పుడే దర్శనమును చూస్తున్నావు. రథములతో నిన్ను కొనిపోతున్నాడు ఆయన. ఫైర్ లార్డ్ జీసస్. నిన్ను హత్తుకున్నాడు ఆయన, నిన్ను పట్టుకున్నాడు ఆయన. ఈరోజు గొప్ప కార్యములను చూడబోతున్నాడు. ఫైర్ లార్డ్ జీసస్. నీవు చూపించిన నీ వాత్సల్యం. దేవుని ప్రేమను అనుభవిస్తున్నాను. ఆయన ప్రేమను అనుభవిస్తున్నాను. ఒక వెలుగు ఇక్కడ కమ్ముకున్నది బలముగా. ఒక్కొక్కరు మహిమ చేత కప్పబడుతున్నారు, మేఘము చేత కప్పబడుతున్నారు. ఇప్పుడే ఇప్పుడే ఎస్ హలో మేఘములో ప్రవేశించాడంట. మేఘములో ప్రవేశించావంట. మేఘములో ప్రవేశించావంట. రైట్ నౌ జీసస్, రైట్ నౌ జీసస్, రైట్ నౌ జీసస్. ఎంత గొప్ప ఆదరణను చూస్తున్నాం. ఓదార్పు, 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 ఓదార్పు. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. నీవు చూపించిన నీ వాత్సల్యమే. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు తల్లి. అమ్మా ఆయన నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడంట. ఆయన నిన్ను కౌగిలించుకుంటున్నాడు. ఆయన నిన్ను హత్తుకుంటున్నాడు. ఆయన నిన్ను ఎత్తుకుంటున్నాడు. ఆయన నిన్ను బలపరుస్తున్నాడు. ఆ కడుపులో ఉన్న బాధ తొలగించబడుతుంది. నీకు ఆకలైనా ఏం కాదు, భయపడద్దు. దేవుని సన్నిధి బలముగా ఇక్కడ ఉన్నది. చూపించిన వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. కొన్ని పరిస్థితులను చూసి నువ్వు ఆగిపోయినావు, సాగట్లేవంట. ఆ దేవుని సన్నిధిలో ప్రభు చెప్తా ఉన్నాడు, ఎర్ర సముద్రముగా కనబడుతున్న ఆ సమస్యలన్నిటినీ, దానిలో నీకు త్రోవ కనిపించక ఆగినావు కదా, ఈరోజు త్రోవను కలగజేయబోతున్నాడు. ఈరోజు నడవబోతున్నావునండి. ఈ దినం ప్రయాణం చేయబోతున్నావు. దాటుతావు, ఎర్ర సముద్రం దాటుతావు. నేడు చూసిన ఐగుప్తులను నువ్వు ఇక మరలా చూడవు. నేడు చూసిన ఐగుప్తులను ఇక మరలా నువ్వు చూడవు. స్తోత్ర, స్తోత్ర. నాలో నిరీక్షణ. లైవ్ లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో దేవుడు చేయను గాక, అద్భుతాలు చేయను గాక. నీ లెఫ్ట్ హ్యాండ్ లో దేవుడు స్వస్థతనిస్తున్నాడు. లెఫ్ట్ హ్యాండ్ లో దేవుడు స్వస్థపరుస్తున్నాడు. లైవ్ లో లెఫ్ట్ హ్యాండ్ లో దేవుడు విడుదలిస్తున్నాడు. ఇక్కడ కూడా లెఫ్ట్ హ్యాండ్ ఇప్పుడే విడుదల పొందుకుంటాడు. ఇక్కడ కూడా లెఫ్ట్ హ్యాండ్ పైనికి లేస్తుంది. ఫైర్ లార్డ్, ఫైర్ లార్డ్, ఫైర్ లార్డ్. లెఫ్ట్ హ్యాండ్ విడుదల,
లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్. నాలో నింపెను ఉల్లాసం. దేవుడు విడుదల ఇస్తున్నాడు, దేవుడు స్వస్థతని ఇస్తున్నాడు. జొరించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. కళ్ళు మూసుకుందాం ప్రతి ఒక్కరు కూడా. లెఫ్ట్ హ్యాండ్ తిమ్మిరి కానీ, లెఫ్ట్ హ్యాండ్ తిమ్మిరి లైవ్లో ఉన్నాం, దేవుడు స్వస్థపరిచాడు. ఇక్కడ కూడా లెఫ్ట్ హ్యాండ్ తిమ్మిరి, లెఫ్ట్ హ్యాండ్ బరువు, లెఫ్ట్ హ్యాండ్ ఎడమ చెయ్యి నొప్పి నుండి ఎవరైనా విడుదల పొందితే లేచి నిలబడండి. ఎడమ చెయ్యి విడుదల దేవుడు ఇచ్చాడు. ఎడమ చెయ్యి, లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ తిమ్మిరి బరువు రెండిట్లో నుంచి వచ్చినప్పుడు ఉన్నది, తర్వాత దేవుడు తొలగించాడు. లైవ్లో కూడా దేవుడు స్వస్థపరిచాడు. స్వస్థ అయిన వారు నిలబడండి, స్వస్థత అయిన వారు నిలబడండి. త్వరగా అయినారు అంతే, ఏస్తున్నాముడు దేవుడు చేస్తాడు. అనుమానం వద్దు, అనుమానం కాదు, అయినారు కదా ఎందుకు నిలబడతలేదు. లెఫ్ట్ అమ్మ చెప్పండి, ఎడమ చెయ్యి, ఎడమ చెయ్యి తిమ్మిరి బరువు. అమ్మ ఎడమ చెయ్యి, ఎడమ చెయ్యి, మంచి చెయ్యి కాదు, కుడి చెయ్యి కాదు, ఏమంటారు అమ్మ చెప్పండి, ఎవరికి త్వరగా చెప్పండి. దేవుడు విడిపించాడు. అలాగే లైవ్లో కూడా ఎవరైనా కామెంట్, లైవ్ ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఓకే, కళ్ళు మూసుకుందాం. నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. దేవుడు చేసిన మేలంతటిని బట్టి దేవుడే మహిమ పొందుకోవాలా. నేను వట్టి మాత్రం మట్టి. దేవుడు నన్ను వాడుకున్నాడు, మీరు ప్రార్థన చేశారు, మీరు ప్రార్థన చేయించారు, మీ ప్రార్థన బట్టి దేవుడు నన్ను వాడుకున్నాడు. దేవుడు నన్ను వాడుకున్నాడు, ఆయన ఎవరినైనా వాడుకోగలడు. నేను గాడిద లాంటి వాడను మాత్రమే, నాలో నన్ను దేవుడు వాడుకున్నాడు అంతే. మిమ్మల్ని కూడా వాడుకుంటాడు. మీరే నా కొరకు ప్రార్థన చేశారు, నా కొరకు అన్నను వాడుకో ప్రభా. సో నీ కొరకు దేవుడు నన్ను వాడుకున్నాడు. కాబట్టి ఈ సమస్త మహిమ ఘనత ప్రభావం దేవునికి చెల్లును గాక. జరిగిన కార్యం అంతటిని బట్టి, ఆరాధన బట్టి, వాక్యాన్ని బట్టి దేవునికి రెండు చేతులు పనికెత్తి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్, ఆమెన్. ప్రార్థన. మహోన్నతుడా, కృపగలిగిన తండ్రికి స్తోత్రం. ఈ వాక్యం ప్రతి బిడ్డ జీవితంలో ఫలభరితంగా మార్చు, అద్భుతాలు చేయి, జీవించి ఆశ్రయించు, కృపకరిచి అభిషేకించు, వాడుకొని సన్నిధిలో నిలబెట్టు. వాక్యం స్థిరపరచు. బిడ్డలు తిరిగి వెళ్తుండగా క్షేమము, ఆరోగ్యం, నెమ్మది, శాంతి, సమాధానం దయచేయి. యాక్సిడెంట్స్, అపాయం, ప్రాణాలు కొట్టి పాములు తెల నుండి విడిపించి స్వస్థపరచు, విడుదల దయచేయి, క్షేమం దయచేయి. యేసు నామములో స్వస్థపరచు. యేసు నామములో ఈ బిడ్డల స్వస్థత నిలిచి ఉండును గాక, నిలిచి ఉండును గాక. లైవ్లో కూడా నిలిచి ఉండును గాక. దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. ఇన్ జీసస్ నేమ్ నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తే యేసు నామములో వచ్చిన తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని కరుణ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమునకును సదాకాలము తోడు నిడైనను గాక. శబ్దమందరం గట్టిగా ఆమేన్, ఆమేన్. అదిగో ఆ సాక్ష్యం లైవ్లో పెట్టా. ప్రవీణ్ పేరు ప్రవీణ, కర్ణే ప్రవీణ. ఎడమ చేతిలో నొప్పి నుండి దేవుడు విడుదలిచ్చాడు. అడిగే చప్పులు కొడుతూ ప్రైజ్ ద లార్డ్. లైవ్లో కామెంట్లో పెట్టారు, ఎడమ చేయి కదా, లెఫ్ట్ హ్యాండ్. లైవ్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం చేశాడు. ఆ కామెంట్ వచ్చింది, మీరు చూసుకోవచ్చు. దేవుడు ప్రతి దానిని చూపించి విడుదలిచ్చి మనకి రుజువు చేసిన వాడై ఉన్నాడు. రుజువు చేసిన దేవునికి గట్టిగా చప్పులు కొడుతూ ప్రైజ్ ద లార్డ్. ఆమెన్, హల్లెలూయా. మీ అందరి కొరకు ఆహారము సిద్ధపరచబడి ఉన్నది. ఓకే, అది ఒక్కోసారి ఒక్కొక్క రకంగా అన్నం మారుతూ ఉంటుంది. ఎందుకంటే సేమ్ టేస్ట్ తింటే బాగుండదని దేవుడు అట్లా మారుస్తూ ఉంటాడు. వాళ్ళ చేతిని దింపుతాడు దేవుడు అప్పుడప్పుడు.
పెట్టే సన్న బియ్యం అయినప్పటికీ అప్పుడప్పుడు అది దొడ్డు బియ్యం లాగా కూడా కనపడవచ్చు. కానీ వాస్తవానికి దొడ్డు బియ్యం ఎప్పుడు పెట్టలే, ఒకసారి 2 సార్లు ఏదైనా ఉండొచ్చేమో, కానీ అది